पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. नमस्कारं महोदय. जयमन्त्रः. यस्, ध्येयमन्त्रः. पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं. ధన్యవాదాः महोदय. ధన్యవాదాः. స్తుత్వ సంధి ఫస్ట్ లెసన్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇవాళే క్లాస్ లో జాయిన్ అయిన వాళ్ళు, అయిన 3 క్లాసులు ఇంటర్నెట్ లో ఉంటాయండి, యూట్యూబ్ లో. సో దాంట్లో చూసి రికార్డింగ్స్ చూసి తెలుసుకోండి. ఒకవేళ తెలియకపోతే రికార్డింగ్స్ ఎక్కడ చూసుకోవాలో కొత్త వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. ఆల్రెడీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ. సో వాళ్ళు పెట్టండి మెసేజ్, నేను పంపిస్తాను. రికార్డింగ్స్ చూడండి. రైట్. మన క్లాస్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ష్టుత్వ సంధి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. వీలుంటే ఒక మాట ఎక్కండి. వీలుండడమే ఉంది, అర్థం కాలేదనుకుంటే చెప్పుకోవడమే మళ్ళీ, అంతే. వీలుతో సంబంధం ఉండదు దానికి. మనకు అర్థమైందా లేదా అనేది మ్యాటర్. స్తుత్వ కంగారు పడాల్సింది, కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదండి. జస్ట్ లైక్ స్తుత్వ కూడా అలాగే ఉంటుంది. స్తుత్వలో ఏమవుతుంది, మనకు షకార చవర్గాలు అనేవి వస్తాయి, అవి యాడ్ అవుతూ ఉంటాయి. రెండిట్లోనూ కామన్ గా ఉండేవి ఏమిటివి, సకార తవర్గాలు. అంటే స తథ దథ న, మొత్తం ఈ 6 అక్షరాలు రెండిట్లో కామన్ ఉంటాయి. కామన్ గా లేనిది ఏమిటి, స్తుత్వంలో శకార చవర్గాలు యాడ్ అవుతాయి, అలాగే వచ్చేవి కూడా శకార చవర్గాలు వస్తాయి. ష్టుత్వంలో షకార టవర్గలు యాడ్ అవుతాయి, వచ్చేవి కూడా షకార టవర్గలు వస్తాయి. వచ్చేస్తాయంటే ఎక్కడికి వచ్చేస్తాయి, సా ప్లేస్ లో షా వస్తుంది. సా ప్లేస్ లో షా వస్తుంది. సకార టవర్గలకి షకార టవర్గలు యాడ్ అయినప్పుడు షకార టవర్గలు వస్తాయి. అంటే సా ఉన్న ప్లేస్ లో షా వస్తుంది. సా తర్వాత ఏమొస్తుంది, తా ప్లేస్ లో టా రావాలి, థ ప్లేస్ లో ఠా రావాలి, డా ప్లేస్ లో దా ప్లేస్ లో డా రావాలి, ఠా ప్లేస్ లో ఢా రావాలి, నా ప్లేస్ లో నా రావాలి అనేది నియమం. ఈ ఆర్డర్ అటు ఇటు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మనకి సకారానికి షకారం కూడా యాడ్ అవ్వచ్చు. అలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఉండకపోతాయి, అది వేరే విషయం. జనరల్ గా తకారానికి షకారం కూడా యాడ్ అవ్వచ్చు. యాడ్ అవ్వడం వరకే దాని పని. ఆ తర్వాత మార్పు చెందేది మాత్రం తానే మార్పు. ఆ పక్కన షాలు మార్పు చెందవు, తా మాత్రమే మార్పు చెందుతుంది. అది ష్టుత్వ సంధి. ఇప్పుడు అర్థమైందా? ఒకసారి ఎగ్జాంపుల్ అదే ఎక్సర్సైజ్ చేయాలి. దేంట్లోది ష్టుత్వలో ఎక్సర్సైజెస్ చేయాలి. తీయండి ఒకసారి. మీ పేజ్ నెంబర్ తీసుకుని ఫస్ట్ లెసన్ సంధులు, దానికి సంబంధించిన 2 సంధులకి విడివిడిగా ఎక్సర్సైజెస్ ఇచ్చారు, చేద్దాం చూడండి. శిశుస్ చేతే అని ఇచ్చారు. ఓకే, శిశుస్ అంటే ఏమిటిది, ఇది ఎక్కడి మాట అనుకోకర్లా. ఇక్కడ సకారం విసర్గతో వచ్చింది, అది విసర్గ వలన వచ్చిన సకారం. ఓకే, సో శిశుహు చేతే అని అంటే శిశువు నిద్రిస్తున్నది అని అర్థం దానికి. శిశుహు చేతే అని, కానీ శిశుస్ వచ్చింది అది. సో ఇప్పుడు అది అక్కడ ఎలా రాయాల్సి వస్తుంది, కింద షావత్తు పెట్టి రాయాలి.
2 మెలికసాలు రాయాలి. ఒక హాఫ్ మెలికష, రెండోది ఫుల్ మెలికష రాసి రాయాలి. ఓకే, ఒకటి ఆ శిశు ప్లేస్ అలాగే ఉంటుంది. అన్ని శకారాలే వస్తాయి దీంట్లో. ముందు 2 శిశు అలాగే ఉంటాయి. స అని ఏదైతే ఉందో అస్స తీసేసి ష్ పెట్టాలి. ష్ పెట్టినప్పుడు ఏమవుతుంది, కలిపి రాసినప్పుడు పదం ఏమవుతుంది, హాఫ్ ష రాస్తాం. అంటే పక్కన ఉన్న నిలువు గీత తీసేసి రెండో షేతేది యాడ్ చేసేస్తాం దీనికి. ఓకే, శిశు షేతే అవుతుంది అప్పుడు. నెక్స్ట్ రామస్ శాలాం, రామస్ శాలాం సేమ్ పైన లాగానే రామశాలాం అని రాయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సన్ జయ సంజయ. సో నా ప్లేస్ లో చవర్గాక్షరమైనటువంటి చవర్గ అనునాసిక ని అంటామే మనము, అది వస్తుంది. రైట్, సంజయ వస్తుంది. కలిపేసి రాస్తాం కాబట్టి అప్పుడు సంజయ. నెక్స్ట్ సత్ జన కరెక్ట్. ఇది మనకి సజ్జన అనే మాట మనకి బాగా తెలుసు. ఎప్పుడు దా అనుకోవాలి, ఎప్పుడు తా అనుకోవాలి, ఎలా మీకు తెలుస్తున్నాడు. అదే చెప్పబోతున్నా. ఎప్పుడైతే జా వనబడుతుందో అప్పుడు దానే విడదీసుకోవాలి. దాన్ని జా వచ్చింది అంటే మీకు సజ్జనహ అనేవాడు మనకు తెలుసు, అంటే సత్ జనహ అనేది మనకు తెలిసిపోతుంది ఈజీగా. ఎక్కడ కలుస్తుంది అప్పుడు, జా వచ్చేస్తోంది అంటే జా దేని ప్లేస్ లో వస్తుంది, దా ఉంటే జా వస్తుంది, అంతే కదా. సో అలాంటి సందర్భాలు సద్ జనహ సత్ రాయి, అసలు వాళ్ళు ఇవ్వడమే అలా ఇవ్వకూడదు. ఆ సంధి మీకు చెప్పలేదు ఇంకా, అది చెప్పకుండా తా దా ఎలా అయిందో చెప్పకుండా ఇక్కడ వాళ్ళు ఇవ్వకూడదు. సత్ అని ఇవ్వకుండా సద్ అనే ఇవ్వాలి యాక్చువల్ గా. సద్ జనహ సజ్జ. ఎందుకంటే మన సూత్రం ఏంటి, దా వస్తే దవర్గాక్షరం ఉంది, ఓకే ఒప్పుకుంటాము. దా వస్తే దా చేంజ్ అవ్వాలి జాకి. తా వస్తే తా ఎలా చేంజ్ అవుతుంది, తా చాక్ కింద చేంజ్ అవ్వాల్సింది. అప్పుడు ఎలా పలుకుతాం, సచ్ జనహ అని ఎలా పలుకుతాం, పలకం కదా. అంటే అక్కడ ఇంకోటి ఏదో జరిగింది మార్పు. ఆ మార్పు జరిగే విధం కూడా మీకు తెలుస్తుంది తర్వాత. ప్రస్తుతం జనహ సజ్జనహ అని వచ్చింది అంటే అర్థం ఏంటి, దా ప్లేస్ లో జా వచ్చింది అని. సో అక్కడ దానే ఉండాలి కాబట్టి సద్ జనహ అని విడదీసుకోవడం. అంటే ఇప్పుడు బుక్ లో మామూలుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మనం రాసుకునేటప్పుడు కూడా సద్ జనహ అనే రాయాలండి, సద్ ప్లస్ జనహ అని. ఇప్పుడు ఎగ్జామ్ లో విడదీసి ఇచ్చినా అలాగే రాసుకోవాలా? అలాగే రాయాలి. ఎందుకంటే పేజీ నెంబర్ మేడం, నా పేజ్ నెంబర్ డిఫరెంట్ గా ఉంటాయండి. మీరు ఫస్ట్ లెసన్ 18 అట్టు చూసుకోండి. ఎందుకంటే తా అనేది ఉద్ అవడానికి, సద్ అవడానికి, ఏ తద్ అవడానికి కూడా జస్ట్ సంధి నెక్స్ట్ సెకండ్ లెసన్ లో చదువుతారు. దాని కారణంగా అది మార్పు చెందుతుంది. ఎందుకు మార్పు చెందాలండి, ఇది ఒక సూత్రం చెప్పారు కదా, మళ్ళీ ఇంకో సూత్రంతో ఇంకో సంధితో ఎందుకు రావాలంటే, మరి మీకు దగ్గరగా ఎప్పుడు కూడా పాలని నీళ్ళని కలిపితే కలుస్తాయి, కానీ పాలు నూనె కలిపితే కలుస్తాయా అండి, లేకపోతే నీళ్లు నూనె కలిపితే కలుస్తాయా? కలిసేవి. దగ్గరగా మీకు ప్రొనౌన్సియేషన్ కి సందులు ఎలా వచ్చాయి, ఉచ్చరించటానికి వీలుగా వచ్చాయి. ఉచ్చరించటానికి వీలుగా వచ్చిన వ్యాకరణం ఎలా పుట్టింది, మాట్లాడడంలో నుంచి పుట్టింది. రైట్, మాట్లాడటం తర్వాత వ్యాకరణం పుట్టింది. వ్యాకరణం పుట్టి మాట్లాడటం అనేది ఏర్పడలేదు. సో ఇది ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది కాంబినేషన్స్ చూసుకుని దాని ప్రకారంగా సందులు నిర్వచించబడ్డాయి. ఓకే, దాని ప్రకారంగా సందులు వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని మీరు ఒకటి వచ్చింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ఇప్పుడు 100 కేసులు తీసుకుంటే 100 ఎగ్జాంపుల్స్ లో 90 ఎగ్జాంపుల్స్ లో ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఒక 10 వేరీ అవుతున్నాయి అన్నప్పుడు అవి ఎక్సెప్షన్స్ కింద పెట్టి వీటన్నిటికీ ఒక రూల్ అనేది ఆపాదించడం జరిగింది. అందుకనే ఏమైనా రూల్స్ కి డీవియేట్ అవుతున్నాయి అనుకోండి, కొన్ని స్పెషల్ కేసెస్ లో డీవియేట్ అవుతున్నాయి అనుకోండి, ఏం చేస్తారు, ఇది అపవాదు, దీంట్లో ఈ సూత్రానికి ఇది అపవాదు అనే మాట వస్తుంది. ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్ కదా, మనకైనా ఉన్నాయి కదా. యూజువల్ గా సెంటర్కి వెళ్ళి రాయడం అనేది నియమము. బట్ రాయలేని వాళ్ళ పరిస్థితులు, వేరే సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు కదా, కన్సిడర్ చేస్తున్నారు కదా, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అని కన్సిడర్ చేస్తున్నారు. సో ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడు కూడా వ్యాకరణం అలా పుట్టింది. ఇప్పుడు సత్ జనహ తకారమే ఉంది, అది ఎలా కలుస్తాయి. సత్ జనహ పలకాలంటే మనం నేర్చుకున్న సూత్ర ప్రకారం సచ్ జనహ అవ్వాలి, సచ్ అవ్వాలి, తకారం జకారం. ఎందుకంటే సూత్రం ఏంటి, తవర్గాక్షరం. ఓకే, తా కనిపిస్తుంది, తర్వాత జా కనబడుతోంది, చవర్గాక్షరం కనబడుతోంది, చుత్వ సంధికి సూత్రం కరెక్టే.
అప్పుడు ఏమవ్వాలని చెప్పారు? తా చా కింద మారాలన్నారు. సత్యజనహ అని ఎలా అది మళ్ళీ సెపరేట్ గా పలికినట్టే ఉంటుంది, కలిపి ఒక మాటను పలికినట్టుగా ఉండదు. కలిపి ఒక మాట ఎప్పుడు అవుతుంది? జా అయితే అవుతుంది. జా అవ్వాలంటే ఇది ఏమవ్వాలి? దా అవ్వాలి. ఇది దా అవ్వాలంటే అప్పుడు ఇంకో సూత్రం ప్రతిపాదించారు, అది రెండో పాఠంలో తెలుసు. ఓకేనా? అలాగే తా మాత్రమే ఉండే సందర్భాలు కూడా ఉంటాయి, సత్తుగానే ఉండే సందర్భాలు కూడా వస్తాయి. సత్తుగానే ఉండే సందర్భాలు వస్తాయి. ఏ తత్తుగానే ఉండే సందర్భాలు ఉంటాయి. అంటే ఏంటి? దాని పక్కన ఉన్న వాళ్ళు కూడా, మనం ఇరుగు పొరుగులు ఉంటారండి, ఒక పక్క ఉన్న వాళ్ళతో విపరీతంగా కలుస్తాం, మనకి వాళ్ళకి ఒకటే కుటుంబం అనేంత లెవెల్లో మనకి రిలేషన్స్ ఉండొచ్చు. ఒకళ్ళతో అంటి ముట్టనట్టుగా ఉండొచ్చు, అసలు ఒకళ్ళతో పడకపోవచ్చు. ఎందుకులా జరుగుతుంది? అందరూ మన చుట్టుపక్కల వాళ్ళేగా. అంటే ఎక్కడో వేవ్ లెన్స్ మ్యాచ్ అవుతాయి, కొన్ని సరిగ్గా మ్యాచ్. సో దీని ప్రకారంగా పలకడానికి వీలుగా ఆ అక్షరము కలిపి పలికే దీంట్లో ఎక్కువ గ్యాప్, అంటే ఎక్కువ టైం గ్యాప్ లేకుండా ఉండేటట్టుగా ఉంటేనే సంధి అనేది. సంధి డెఫినిషన్ లోనే అది ఉంటుంది. అర్ధమాత్ర కాలం కంటే ఎక్కువ టైం తీసుకోకూడదుట నెక్స్ట్ లెటర్ పలకడానికి, అలాంటి చోట్ల సంధి జరుగుతుంది. సో అలా జనహ అనే చోట్ల అట్లా కాదు, ఇంకో లెటర్ వచ్చేస్తుంది మధ్యలో, అంత గ్యాప్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది క్లియర్ గా పలకాలి, అది క్లియర్ గా పలకాలి. సో ఇవన్నీ ఏంటంటే మనకి జస్ట్ అంటే మనం చాలా బేసిక్ లెవెల్లో మనం అర్థం చేసుకునేందుకు మనం చెప్పుకుంటున్న విషయాలను. బేసిక్ గా సూత్రాలు అనేవి అలాగే ఇవాల్వ్ అయ్యాయి. చాలా ఏమంటారు, మనందరికీ ఏం తెలియదు కదా పెద్ద సంస్కృతం, మనకు అర్థమయ్యే భాషలో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, రైట్? అదే పండితుల దగ్గరికి వెళ్తే సర్ద అవడానికి సూత్రం ఉంది, గబగబా సూత్రం చెప్పేస్తారు వాళ్ళు, మనకు అర్థం కాదు కదా అలా చెప్పుకుంటే, అందుకని ఇది చెప్పుకోవాల్సిన బాధ మనది. ఓకే, సో ఇప్పుడు అందుకని ఇక్కడ సజ్జనః మన సూత్రం ప్రకారం అది. నెక్స్ట్ ఇప్పుడే నేను అంటున్నాను, తా కింద ఉండే సందర్భాలు వస్తాయని, సేమ్ అదే సందర్భం ఇది. తత్ ఛాయ వచ్చింది, ఇప్పుడు దాన్ని ఎలా కలుపుతారు చెప్పండి? కలిపేసిన తర్వాత మాట ఛాయ. నేను చెప్పకుండానే, రూల్స్ లేకుండానే, నేను చెప్పకుండానే ఆటోమేటిక్ గా మన నోట్లోంచి కలిపి ప్రొనౌన్స్ చేసేప్పుడు అదే వస్తుంది. తచ్ఛాయ అని కలిపి వచ్చేస్తుంది. ఆ తా మనకు తెలియకుండా చా కింద మారిపోయి. ఎందుకు మారింది? పక్కన ఉన్నది చకారం వచ్చింది. సో ఇక్కడ గనక దా ఉందనుకోండి, ఇక్కడ దా వచ్చి అది జా కింద మారితే ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? తజ్జు ఛాయ ఎలా చేస్తారు? అదనమాట. సో ఇక్కడ తకారమే ఉండాలి, అందుకని తచ్ఛాయ అనే అవుతుంది, రైట్? నెక్స్ట్ ఏ తత్ చా, ఇది కూడా అంతే. మేడం రాసేటప్పుడు తచ్ఛాయకి మామూలు చాని హాఫ్ రాసి మామూలుగా రాసి, అంతే. మామూలు చాని హాఫ్ రాసి గచ్చతిలో ఎలా రాస్తారు అలా రాయాలి, ఏ తచ్చా రెండు మామూలు చాలే వస్తాయి, ఏ తచ్చాకి రెండు మామూలు చాలే వస్తాయి, అల్ప ప్రాణాలే వస్తాయి. సత్ చిత్ ఇది కూడా అంతే. ఈ మాట అందరికీ తెలుసు, సచ్చిదానంద స్వరూపుడు అంటారు కదా. సో సచ్చిత్ ఎలా వచ్చింది? కలిపి వచ్చేసింది. ఇది కూడా అంతే, సత్ చిత్. ఓకే, నెక్స్ట్ తత్ జ్వలతి. ఇప్పుడు చూడండి, ఇది ఏమవ్వాలి? ఇప్పుడు అది తత్ అవ్వాలి, అయ్యి తజ్వలతి అవ్వాలి. ఓకే, ఇప్పుడు అర్థమవుతుందా? సంధి నెమ్మదిగా 1-2 నలిగిన తర్వాత అర్థమవుతుంది, అదే అర్థమవుతుంది. సో దీనికి తజ్వలతి, ఒక హాఫ్ జా, ఒక ఫుల్ 2 హాఫ్ జాలు వా రాయాలి. ఓకే, తజ్వలతి. జ్వలతి అలాగే ఉంది, ఇంకొక హాఫ్ ఏంటండి? తద్ రాయాలి. అప్పుడు తద్ జ్వలతి, తద్ ప్లస్ జ్వలతి. జా వచ్చిందంటే అక్కడ దకారం రావాల్సిందే. దా వచ్చింది, ఓకే, దా వచ్చిందంటే అక్కడ జా వచ్చిందంటే అక్కడ దకారం రావాలి. నెక్స్ట్ విద్యుత్. తత్తే ఉంది కదా మ్యామ్, తత్తే ఉంది కదా, తద్దు రాయలేదు వాళ్ళు, తత్తనే ఇచ్చారు. తద్దు రాయాలి అని చెప్తున్నా, అక్కడ తద్దు రాసుకోవాలి అంటున్నారు. అలాగే రాసుకుంటాను, అక్కడ తద్దు రాసుకోవాలి. సత్ జనహాలో అక్కడ సద్దు రాయాలి, తత్ జ్వల దాంట్లో యాక్చువల్లీ ఇది కరెక్టే, కానీ ప్రస్తుతం ఇది తద్దు రాసుకుంటేనే మీకు కరెక్ట్ గా మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా అర్థమవుతుంది. విద్యుత్ జిహ్వహ ఇది కూడా అంతే, విద్యుత్ రావాలి.
ఓకే జావత్ వస్తుంది ఇక్కడ. జా రెండు జాలు వస్తాయి. సో విద్యుత్ అని రాసుకున్నప్పుడు దా ప్లేస్ లో జా వస్తుంది కాబట్టి విద్యుత్ జిహ్వ అని రెండు వచ్చేస్తాయి. నెక్స్ట్ బృహత్ ఛత్రం. ఛత్రం బృహత్ ఛత్రం ఇది మళ్ళీ తా కిందే ఉంటుంది, ఎందుకు పక్కన చా వచ్చింది. అవును. ఓకే బృహ- సో అదనమాట. బృహత్ ఛత్రం. విష్ణుశ్చాలయతి ఎలా విడదీయాలి? విష్ణు ప్లస్ చాలయతి. విష్ణుస్ విష్ణుస్ అదొకటి చెప్పుకుంటే చాలు, మిగతాది వచ్చినట్టే. అదొకటి చెప్తే చాలు. విష్ణుస్ సకారం పైన శిశుస్ లో ఎలా రాశారో అలా రాయాలి. విష్ణుస్. విష్ణుస్. ఓకే గుణింజయ. గుణిన్ ప్లస్ జయః. గుణిన్ ప్లస్ జయ. ఇందాక సంజయ లాగా. ఓకే నెక్స్ట్ సుహృజ్జగామ. సుహృద్ జగామ. నెక్స్ట్ జగామ. సుహృద్ జటాయు. సుహృద్ అంటే ఏంటండి? స్నేహితుడు అని అర్థం. అంతే అంతే. ఇది కూడా సుహృద్ ప్లస్ జటాయు. నదీశ్చ. అంతే నదీస్ సకారం రాయాలి. నదీస్ ప్లస్ చ. అన్యఛత్రం. అన్యత్ ప్లస్ ఛత్రం. అన్యత్ ప్లస్ ఛత్రం. విపచ్చ. విపత్ ప్లస్ చ. విపత్ ప్లస్ చాను. విపత్ ప్లస్ చ. విపచ్చ. విపత్ రాశాను. నెక్స్ట్ ఇది చూడండి ఎట్లా రాశారు. సత్ శక్తి. ఇది మృత్శక్తి లాగా అనమాట. సత్ ప్లస్ శక్తి. సత్ ప్లస్ శక్తి సత్ శక్తి. ఓకే నెక్స్ట్ ఎవరికో ఏదో డౌట్ వచ్చింది మేడం. మహోదయ దాని అర్థం ఏమంటారు? సశక్తి. సత్శక్తి అన్నా సత్శక్తి అన్నవాడు మంచి శక్తి అని అర్థం. ఓకే నెక్స్ట్ ఉచ్చాటనం. ఉత్ ప్లస్ చాటనం. ఉత్ ప్లస్ చాటనం. తజ్జీవనం. తద్ ప్లస్ జీవనం. తద్ ప్లస్ జీవనం. ఓకే నెక్స్ట్ విద్యుత్ జిహ్వ అంటే ఏంటి? ఏంటండి? విద్యుత్ జిహ్వ అంటే అర్థం. విద్యుత్ జిహ్వ అని కలిపి చెప్పేదానికి దానికి అర్థం ఉండాల్సిన అవసరం లేదండి. విద్యుత్ అంటే మెరుపు, జిహ్వ అంటే నాలుక, జిహ్వ అంటే మేబీ విద్యుత్ జిహ్వ అంటే షార్ప్ గా అంటే మంచి పదునైన మాట తీరున్న వాళ్ళని అనేందుకు అవకాశం ఉంది ఒక మాట కలిపితే. ఎందుకంటే జిహ్వ మామూలుగా స్త్రీలింగ శబ్దం. ఇప్పుడు సమాసాలు చెప్పించేట్టున్నారు నా చేత. జిహ్వ అనేది స్త్రీలింగ శబ్దం, కానీ అది ఎప్పుడైతే జిహ్వ అని వచ్చిందో ఇది సమస్త పదం అయి ఉండొచ్చు. సో దానికి విద్యుత్ జిహ్వ అంటే రాక్షసుడి పేరు కూడా మేడం. అది కూడా అది పేరు, అది రాక్షసుడి పేరు అని చెప్తున్నారు. సో అంటే ఆ పేరుకి అర్థం చెప్పాలని నేను ఎంతసేపు అక్కడ వరకు వెళ్ళదు. మనకి నా బుర్ర ఎంతసేపు ఆ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ లోకి వెళ్ళదు. నాది ఎంతసేపు గ్రామటికల్ గా మాత్రమే ఆలోచిస్తుంది. సో అది రాక్షసుడి పేరైనా మనం అర్థం తెలుసుకోవాలి కదా, అది వచ్చిన బాధ. ఓకే సో దానికి యాక్చువల్ గా సంధి జరిగిన తర్వాత సంధి జరిగిన పదాలకి ఒకే పదంగా ఏర్పడిన వాటికి కంపల్సరీగా ఏదో ప్రత్యేకమైన మీనింగ్ ఉండాలని రూల్ లేనే లేదు. ఏతచ్చ అంటే దానికి అక్కడ ఏముంది? అక్కడ మీనింగ్ ఏమీ లేదు. ఏతత్ అనే పదం ఉంది, చ అనేది ఉంది. రెండింటికి కలవడానికి అవకాశం ఉంది కాబట్టి రెండు కలిసిపోయినాయి అంతే. అక్కడ కలిసిన తర్వాత ప్రతి పదానికి కానీ మీనింగ్ ఉండదని కాదు, ఉండాల్సిన నియమం లేదు. ఖచ్చితంగా ఉండి తీరాలి అనే నియమం లేదు. ఉండొచ్చు, లేదు రెండు సెపరేట్ పదాలు కూడా మామూలుగా సంధి అంటే అక్షరాల మధ్యలో జరుగుతుంది కాబట్టి కలవచ్చు అంతే. అక్కడ ఇది సృష్టిత్వ సంధి. ఏమనుకోకపోతే ఒక తప్పదంటే ప్రశ్న మేడం, చెప్పండి. గుణిన్ శబ్దం ఉంది కదా మనకి పుంలింగంలో, అలా స్త్రీలింగానికి సంబంధించి ఏమైనా ఉంటుందా? అంటే నాకు అర్థం కాల. గుణిన్ పుల్లింగం కదా, స్త్రీలింగంలో గుణిన్ శబ్దం. గుణిని ఈకారం
గౌరీలాగా వస్తుంది గుణిని. ఆహా. అంటే గుణిన్ అంటే మనకి గుణవంతుడు. గుణిన్ అంటే గుణవంతుడు కదా, గుణవంతురాలు అని చెప్పాలని మీ బాధ అదే కదా. గుణిని అనాలి, అది ఈకారాంతం అవుతుంది, గౌరీలాగా వస్తుంది. విద్యార్థిని అలాగే విద్యార్థిని ఒకసారి చెప్పినట్టు. విద్యార్థిని స్వామిని, యోగిని, పక్షిణి, అధికారిణి ఇన్నొచ్చాయి. ఓకే రైట్. అలాగే. ష్టుత్వ సంధి ఇవి చూడండి. తత్ ప్లస్ టీకా అట. టీకా టీకా. నదత్ ప్లస్ డమరుకం. నదత్ ప్లస్ డమరుకం. ఇక్కడ తా డ గా ఉంది. నదద్ డమరుకం. నదద్ రావాలి. ఇది కొంచెం ఒకసారి ఆ. చూసుకోవాలి. నదద్ ఉండండి. చెప్పేవాళ్ళు చెప్తున్నారు, నదద్. మాట్లాడకండి, ఆన్సర్స్ చెప్తే చెప్పండి, లేదంటే మాట్లాడకండి. నదద్ Mute ప్లస్ చేసింది మేడం. డమరుకం. మ్యూట్ ఏంటండి? చేసింది, అసలు వినపడటం లేదు, అంత క్రాస్ టాక్ వచ్చి వినపడటం. మ్యూట్ చేయండి. మ్యూట్ చేస్తే ఆన్సర్స్ ఎవరు మీరు చెప్తారు? అడగటం లేదు, అడగట్లేదు కదా మమ్మల్ని అంటే మీరు. అంటే ఉన్నాయి కదా, మళ్ళీ సెపరేట్ గా పేర్లు పిలిచి చెప్పించడం ఎందుకు, టైం వేస్ట్ అవుతుందని, అంతకంటే ఏం లేదు. నదద్ ప్లస్ డమరుకం. నదడ్ డమరుకం, మోగుతున్నటువంటి డమరుకము అని అర్థం. నదత్ అంటే నదద్ మోగుతున్నాను అర్థం. నదద్ అని రాసుకుంటే కరెక్ట్ గా వస్తుంది. ఆ. ఓకే. దలాస్ ప్లస్ షట్. దలాస్ అంటే ఇదేదో దలాషట్. దళాషట్. ఏంటండి? దలాస్ అంటే అదేగా చెప్తున్నాను, దళాస్ కాదు, దళాహ. యాక్చువల్ గా దళాహ అంటే ఏంటి? గ్రూప్స్. గ్రూప్. దళహ అంటాం కదండి, దళము. అదా? అది గణము అన్న దళము అన్న అదే సమూహము అన్న అది. నెక్స్ట్ చక్రిన్ ఢౌకసే. మేడం ఇది ఒకసారి చెప్పరా? దళాస్ చక్రిన్ ఢౌకసే. చక్రిన్ నకారం కాస్త నా కింద మారుతుంది, నకారం కింద మారుతుంది. నకారం కాస్త నా, హాఫ్ నా కింద వస్తుంది. చక్రిన్ ఢౌకసే అని రాయాలి. ఓకే, చక్రిన్ ఢౌకసే. నెక్స్ట్ ఢౌకసే అంటే అప్రోచింగ్ అని, గోయింగ్ అని, ఇలా మూవింగ్ అని చెప్పారండి. చెప్పాను కదా. మూవింగ్ అని చెప్పాను కదా, అయితే ఓకే. అసకృత్ ఇవి మన స్లైడ్స్ లో చూసుకున్న ఎగ్జాంపుల్స్ ఇవి. అసకృత్ టంకనం. అసకృత్ టంకనం డబల్ టా వస్తుంది. ఓకే. బాలికాస్ షోడశ, ఇది కూడా మనం చెప్పుకున్నాం మనం. బాలికా షోడశ. ఓకే, ఇది కూడా అయిందా. నెక్స్ట్ విడదీయాలి. ఏ తద్ డమరుకంకి ఏ తత్ రాశారు. ఏ తద్ రాసుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోతుంది, అవునా? ఏ తద్ రాస్తే కరెక్ట్ గా సరిపోతుంది, దా ప్లేస్ లో డా వస్తుంది కాబట్టి. సట్ టిప్పణి ఎలా రాస్తారు? సత్ ప్లస్ టిప్పణి, అది తకారమే ఉంటుంది, అది తానే ఉండాలి. సత్ ప్లస్ టిప్పణి. బాల షష్ఠ. నేను చెప్పనా ఇప్పుడు ఒకసారి అందరు చెప్పేశారు కాబట్టి క్లియర్ గా ఉండాలి. నేను బాలస్ ప్లస్ షష్ఠ అంటే షష్ఠ బాలహ అని అర్థం. ఓకే, బాలస్ ప్లస్ షష్ఠ. నెక్స్ట్ బృహత్ టంకశాల. అది పెద్ద పదంలా ఉంది కానీ అక్కడ ఉన్నది చిన్నదే, విడదీయడం స్ప్లిట్ చిన్నది. బృహత్ ప్లస్ టంకశాల, అక్కడ తానే ఉంటుంది. అసకృడయనం. పైన అసకృత్కి టంకనం వచ్చినప్పుడేమో తా కిందే ఉంటుంది. ఇక్కడ డయనం వచ్చింది కాబట్టి దా కింద రాసుకుంటే అసకృద్ డయనం. ఓకే. స్యాడ్ ఢక్కా మనం చూసాం, స్యాద్ ప్లస్ ఢక్కా, స్యాడ్ ఢక్కా. అది ఇక్కడ తప్పుగా ఉంది, మీరు రాసుకోండి సరిగ్గా. అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది, నేను స్లైడ్ లో చెప్పినట్టుగా మీరు రాసుకోండి అని కూడా చెప్పాను. అల్ప ప్రాణం డాకి మహాప్రాణం ఢా వస్తుంది కింద. స్యాడ్ ఢక్కా మనం చూపించాను స్లైడ్ లో మీకు పంపించిన స్లైడ్ లో ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ భయకృద్ డామరహ. భయకృద్ ప్లస్ డామరహ. డామరహ అంటే డీమన్. డామరహ అంటే డీమన్ అండి.
ఓకే. మేడం నాకు ఒక డామరహ డౌట్. అంటే డీమన్ కాదు. ఇప్పుడు మనం ఉండండి, ఇలా డామరహ కాదు. అవునండి, కాదు కాదు. డామరహ అంటే డమరకం అనే వస్తుందండి అర్థం కూడా. డామరహ కూడా డమరకమే. నేను దేనికో రాసేసాను ఇక్కడ మీనింగ్ తప్పది. డామరహ అంటే కూడా ఇదే డమరకం. భయకృత్ డామరహ అంటే మన ఏమంటారు, డాన్స్ మామూలుగా నృత్యం అనేది మన మామూలుగా ఉంటే ఆనందంగా ఉంటుంది. తాండవం కొంచెం భయంకరంగా ఉంటుంది కదా, నృత్యం. భయంకరమైన తాండవం. ఆ టైప్ లో భయంకరమైన సౌండ్ చేస్తున్నటువంటి డమరుకం అని. డామరహ భయకృద్ ప్లస్ డామరహ. నెక్స్ట్ హసడింభః. అసద్ ప్లస్ డింభః అంటే శిశువు, బాలుడు, చిన్న బాలుడు అని అర్థం. సాహసం చేరా డింభక అంటాడు చూడండి పాతాళ భైరవిలో. డింభకుడు అన్నా డింభ అన్నా కూడా మీనింగ్ అది చిన్నవాడు అని అర్థం అనమాట. సో మనకు తెలియకుండా సంస్కృత పదాలు ఎన్ని వచ్చేసాయో మనకు అసలు పాత సినిమాలు చూస్తే తెలుగులో. ఓకే. సో హసద్ డింభః, హసడ్ డింభః. నవ్వుతున్న పిల్లవాడు. నవ్వుతున్న పిల్లవాడు. ఓకే. నెక్స్ట్ శరడ్డంబరః. శరడ్డంబరః. శరద్ ప్లస్ డంబరః అంటే శరత్కాలంలో చల్లగా ఉన్నటువంటి ఆకాశం. శరత్కాలం తెలుసు కదా, శరత్కాలం అంటే శరద్ ప్లస్ ఆకాశం కాదు, డంబరః. ఈ డంబరః మీనింగే నేను మర్చిపోయాను. ఉండండి చెప్తాను నేను. అదిగో రాసుకున్నా, మర్చిపోవడం ఏం కర్మం, రాసుకున్నాను. గ్రేట్ నాయిస్, పెద్ద సౌండ్ అటండి. డంబరహ అంటే ఎన్ని మాటలు వచ్చాయి చూడండి. డామరహ, డమరుకం, డింభః, డంబరహ, ఇన్ని వచ్చాయి. డంబరహ అనే దానికి వచ్చిన మీనింగ్ ఏంటి? పెద్ద సౌండ్. అంటే ఇప్పుడు ఏంటి? శరడ్డంబరహ అంటే మేబీ ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి చూడండి, ఆ టైప్ లో వచ్చే సౌండ్ ఏమన్నానేమో తెలియదు. ఓకే. అది ఇంకేదైనా మీనింగ్. గ్రేట్ నాయిస్ డంబరహ, అదే అన్న గ్రేట్ నాయిస్ డంబరహ అంటే. ఇంకోటి ఏంటి? అంతే. ఇంకేమైనా మీనింగ్స్ చెప్పాలేమో రాసుకున్నామని చెప్పి చూస్తున్నాను. లేదు. సో అదండి. చిన్న డౌట్ మేడం, చెప్పండి. ఇప్పుడు మనము తాని దాగా రాసుకోవడం అనేది ఓన్లీ ఈ లెసన్ జస్ట్ సంధి నేర్చుకునే వరకేనండి, లేకపోతే మొత్తం నేర్చుకున్నాక కూడా ఇంకా అలాగే రాసుకోవాలండి? అలా రాసుకోవడమే కరెక్ట్ అండి. ఎందుకంటే జస్త సంధి ప్రకారం కూడా దా అయిపోతుంది అది ఒక్కోసారి. సో మనకి ఇంకోటి ఏంటంటే, నేను అదే ఇందాక నుంచి చెప్తున్నానండి, శుత్వ సంధి అని రాస్తున్నప్పుడు అక్కడ మీకు సవర్గము కనిపిస్తున్నప్పుడు మరి మీకు ఇప్పుడు దా రాసుకోలేదు అనుకోండి, అక్కడ డా రాయాలంటే శుత్వ సంధికి డా, లేకపోతే శుత్వ సంధిలో జా రాయాలి అంటే దేని ప్లేస్ లో వస్తాయి? అక్కడ దా ఉంటేనే జా గాని డా గాని వస్తాయి. శుత్వం వేస్తే జా లేకపోతే డా వస్తాయి. సో అవి స్ప్లిట్ చేసేప్పుడు కూడా ఆ సంధులు అని మనం చెప్తున్నప్పుడు ఇక ఖచ్చితంగా ఇది చెయ్యాల్సిందే కదా. దకారము అది అలా ఫాలో అయితేనే బెస్ట్ నన్ను అడిగితే మాత్రం. ఓకే సరే. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో కూడా సంయోజ్య లిఖత అని ఇచ్చారు చూడండి, 5 పాటలు. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో సంయోజయత మనస్సు చంచలం పెట్టాలండి, శకారం పెట్టి మనశ్చంచలం అని పెట్టాలి. గచ్చత్ జనః, గచ్చద్ రాసుకోవాలి ఇక్కడ. గచ్చత్ జనః. ధీమత్ ఛాత్రః, ఛాత్రః. గచ్చతిలో లాగా రాయాలి. ఇందాక ఏదో అన్యఛత్రం ఇలాంటివి వచ్చాయా, అలా రాసినట్టు. ఒకటి అల్ప ప్రాణం చ, ఒకటి మహాప్రాణం చ. నెక్స్ట్ సకృత్ చాలయ. ఒక్క నిమిషం మూర్తి గారు, ఒక్క నిమిషం. సకృత్ చాలయ. బహవస్ చోరాః, మెలికసా రాయాలి. మెలికసా బహవస్ చోరాః. ఇప్పుడు చెప్పండి మూర్తి గారు ఏంటో. ప్లస్ చలము, అదే నిస్ ప్లస్ చలం నిశ్చలం. అది సంధి అనే అది నిశ్చలంగా నిశ్చయేన కూడానా? నిశ్చయం అది కూడా అంతే. అది నిశ్చయం కూడా సంధే. ఓకే, అది కూడా అంతే. కానీ మనకు అవి సంధులని తెలియకుండా అంత చేస్తున్నాం మనం. అదేనండి. ఓకే అయిపోయిందా మేడం? మేడం చెప్పండి. నిన్న చెప్పిన వాటిలో మనశ్చలతి, మరుచ్చలతి
అది అది చెప్పేటప్పుడు నాకు ఇంకొక పదం మరుద్ భ్రమతి అని వచ్చింది. అది కూడా కరెక్ట్ అవుతుందా మేడం? అట్లా మరుద్ కాదండి. భ్రమతి. భ్రమతి అని వస్తే పవర్గాక్షరం ఎందుకు వస్తుంది అక్కడ? దాంతో సమస్య లేదు కదా. అక్కడ సంధి ఎలా జరుగుతుంది రెండింటికి? అది ఆ డౌట్ అది కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సంధి మీరు అక్కడ సంధి జరగదు. మరుద్దు కింద మారుతుంది, అంతవరకు కరెక్టే గాని సంధి జరగదు అక్కడ ఏమి. ఎందుకంటే మీకు అక్కడ సంధి సూత్రం ప్రకారం చవర్గాక్షరమైనా ఉండాలి, టవర్గాక్షరమైనా ఉండాలి. అవి ఏమీ లేవు కదా. పవర్గాక్షరం ఎక్కడ వచ్చిందో ఆ సంధి లేదు మరి ఎక్కడ మరి. కరెక్ట్ కరెక్ట్. కానీ దాన్ని కలిపి మాత్రం చదవచ్చు కదా మేడం. మరుద్ భ్రమతి అని కలిపి చదవచ్చు. మరుద్ భ్రమతి దాకింద వచ్చేస్తుంది వాటి జస్తం వచ్చేస్తుంది అక్కడ కూడా. జస్తం ఎందుకు వస్తుంది అనేది జస్త సంధి వచ్చినప్పుడు చెప్తాను. రైట్, ఓకేనా? అసలు పొరపాటు చేశారు. ఫస్ట్ వాళ్ళు జస్తం చెప్పి తర్వాత ఇవి చెప్పాల్సింది మీకు, అప్పుడు ఇంకా క్లియర్ గా ఉండేది. రైట్. ఇప్పుడు మీరు మేడం ఇప్పుడు చూసారు శివతాండవ స్తోత్రం జయద్ భ్రమద్ భుజంగ అని అది ఇదే వస్తుంది మీరు చెప్పినటువంటి భ్రమద్ భుజంగ. ఆ దాకింద బాకింద రాక అలాగా అంటే అదేనండి. అక్కడ సంధి అంటే శ్చుత్వ సంధి అయితే కాదు అక్కడ. ఓకేనా? శ్చుత్వ సంధి జరగదు కాదు. బికాజ్ ఈ వర్గాలు సెట్ అవుతుంది లేవు కాబట్టి, కండిషన్స్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి. రైట్. సెకండ్ లెసన్ తీయండి. ఇంక నేను అందరినీ మ్యూట్ చేసేస్తున్నా. ఇంక నేనే మాట్లాడాలి, మీరే వినాలి. సూక్తి, సెకండ్ లెసన్ లో సూక్తి. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. చాలా ఈజీగా అర్థమైపోయేటటువంటి సూక్తి. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. సర్వేషాం ఇంద్రియాణం, అన్ని ఇంద్రియముల యొక్క ప్రవర్తనే. ప్రవర్తనలో అంటే వాటి యొక్క నడవడికలో, లేకపోతే వాటి యొక్క ప్రవర్తన అంటే మనకు అందరికీ తెలుసు కూడా. సో వాటి యొక్క ప్రవృత్తి అనేది ఇచ్చారు. ప్రవృత్తి అనే మీనింగ్ ఇచ్చారు ఇక్కడ వాళ్ళు. దానికి ఏమిటి కారణము అంటే మనస్సు. మనహి హేతు, మనస్సే కారణము. మనస్సు ఎలా చెబితే అలా మన ఇంద్రియాలు తినాలనిపిస్తోంది అంటే మనస్సు చెప్తోంది అనమాట, ఏదో తినాలనిపిస్తోంది అని. ఏదైనా చూడాలనిపిస్తోంది అంటే అది కూడా మనస్సే చెప్తుంది అనమాట. మనకి ఇది మనల్ని ముట్టుకున్నది, మనకి స్పర్శించింది, ఏదైనా సరే స్పృశించింది ఏదో ఏ వస్తువు అని చెప్పేది కూడా మనసే చెప్తుంది. సో ఇంద్రియాలు వాటి పనులు వాటి స్వభావాల ప్రకారం నడుచుకోవాలంటే దానికి కారణం ఏమవుతుంది? మనసు మాత్రమే అవుతుంది. అదే దానికి అర్థం అండి. అంతకుమించి అక్కడ అర్థం వేరేవేవి చెప్పుకోకర్లేదు. నెక్స్ట్ ఇక్కడ చెప్పుకునేవి ఇప్పుడు ఇక్కడ కూడా మనం సెకండ్ లెసన్ లో శత్రంత పదాల్లో పుంలింగ పదాలే చెప్పుకుంటున్నాం. పుంలింగ ఏకవచనం బహువచనమే చెప్పుకుంటాం. అయితే అది కూడా ప్రథమా విభక్తి చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఏమిటి చెప్తున్నారు అంటే మనకి విశేష క్రియాపదాలని కొన్ని ఉన్నాయి కదా. ఫస్ట్ నుంచి కూడా మనకు ప్రవేశప్పటి నుంచి కూడా మామూలుగా ఈజీగా ఉండే క్రియాపదాలు కొన్ని, విశేష క్రియాపదాలని శక్నోతి, ప్రాప్నోతి, శృణోతి ఇలాంటి కొన్ని పదాలు వస్తాయి కదా. దదాతి ఇలాంటివన్నీ వస్తాయి కదా. వాటికి చెప్పుకుంటూ వచ్చారు. సో వాటికి ఎట్లా వస్తాయి శత్రు ప్రత్యయాలు అనేది సెపరేట్ గా చెప్పారనమాట. ఇవి కూడా పుంలింగ ప్రథమా విభక్తిలోనే ఇచ్చారు, ఏక బహువచనాల్లో ఇచ్చారు. సో ఎట్లా వస్తాయి వాటికి కూడా సేమ్. మనం పుంలింగంలో శత్రు ప్రత్యయం పుంలింగ ప్రథమ ఏకవచన పదం రావాలి అంటే మనం ఏమనుకున్నాము? ఆ క్రియ తాలూకు వర్తమా లట్లకారంలో ప్రథమ పురుష బహువచనం తీసుకోవాలి అన్నాం అన్నా. అంటే పఠధాతు తీసుకుంటే లట్లకార ప్రథమ పురుష బహువచనం పఠంతి అవుతుంది. దాన్ని పట్టుకుని దానిలోంచి తీసేస్తే పఠన్ మిగులుతుంది. ఆ పఠన్ అని వచ్చేది పుంలింగ శత్రంత పుంలింగ ప్రథమ ఏకవచనం అని చెప్పి చెప్పుకున్నాం. రైట్. సేమ్ దీనికి కూడా వర్తిస్తుంది. కరోతి ఉందనుకోండి, ఇప్పుడు కరోతి, శృణోతి, శక్నోతి, ప్రాప్నోతి, ఆప్నోతి ఇలాంటివన్నీ ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటికి ఎట్లా వస్తాయి బహువచనాలు? కరోతికి కుర్వంతి వస్తుంది, శృణోతి శృణ్వంతి వస్తుంది, శక్నోతి శక్నువంతి అని వస్తుంది, ప్రాప్నోతి ప్రాప్నువంతి అని వస్తాయి. సో అవి తీసుకోవాలి. శక్నువంతి, ప్రాప్నువంతి, కుర్వంతి, శృణ్వంతి ఇలాంటివి తీసుకుని దానిలోంచి తీసేసేయండి. ఏం మిగులుతాయి? కుర్వన్, శక్నువన్, ప్రాప్నువన్, శృణ్వన్, ఆప్నువన్ ఇలాంటివన్నీ వస్తాయి.
ఓకే. సో అలా వచ్చినప్పుడు మళ్ళీ మామూలే. పఠన్‌కి పఠన్, పఠంతో, పఠంతః ఎలా వచ్చిందో మళ్ళీ కుర్వన్‌కి కుర్వన్, కుర్వంతో, కుర్వంతః. ఈ ఈ గోల మామూలే మళ్ళీ. బట్ ఆ రూపం బహువచన రూపం కావాలి. ఇప్పుడు కరెక్ట్‌గా మనకు తెలుస్తున్నాడు. ఎందుకు ఆ లట్లకార ప్రథమ పురుష బహువచనమే తీసుకోమన్నారు. ఏకవచనంతో వెళ్ళట్లేదు ఎందుకు అంటే దీనికోసం. అన్నిటికీ బహువచనాలు తీసుకుంటే మీకు శత్రు ప్రత్యయం సంబంధించినటువంటి పుంలింగ ఏకవచన ప్రథమ విభక్తి పదం అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మూడవ గణానికి అంటే మనకు అన్ని ధాతువులు ఇవ్వలేదు, అన్ని క్రియాపదాలు ఇవ్వలేదు. దానికి సంబంధించి మూడవ గణంలో కొన్ని ఇవి ఉంటాయన్నమాట. మూడవ గణంలో కొన్ని వెర్బ్స్ ఉంటాయి. వాటిల్లో ఉన్న వెర్బ్స్ కి ఎగ్జాంపుల్ దదాతి, దధాతి, బిభేతి ఇలాంటివి ఉన్నాయి. దదాతి మామూలుగా మనకు తెలుసు కదా, దదాతి గివ్స్ తెలుసు కదా, దధాతి తెలుసు కదా. దధాతి అంటే పొజెసింగ్ అనేది చెప్పుకున్నాం మనం. దధాతి అనే వర్బ్ కూడా వచ్చింది, అది ధాతువు. అలాగే బిభేతి అంటే భయపడటం. ఓకే, వాటికి మీకు నకారము రాదు శత్రు ప్రత్యయంలో. అంటే కుర్వన్ అని వస్తుంది కదా, మామూలుగా పుంలింగంలో కుర్వన్ అని రాదు, కేవలం దదత్ అని మాత్రమే వస్తుంది. దదత్ అని వస్తుంది, అలాగే దధత్ అని వస్తుంది. నకారం రాదు, అక్కడ తకారమే వచ్చేస్తుంది అనమాట. అవి సెపరేట్ క్రియాపదాలు. అవి కూడా 2-3 ఉన్నాయి మనకి ఇచ్చినవి. ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయో. మూడవ గణంలోని అన్ని పదాలకి అంతేనండి, అన్ని క్రియాపదాలకి కూడా ఆల్మోస్ట్ అంతే అని చెప్పారు, వాళ్ళే ఇచ్చేసారు. మూడవ గణంలో ఉండే ధాతువులకు శత్రంతంలో నకారం ఉండదు అని వాళ్ళు ఇచ్చేసారు. కానీ అన్ని ధాతువులు మనం ఉపయోగించట్లేదు కాబట్టి అసలు మూడవ గణంలో ఏమున్నాయో ఫస్ట్ తెలియాలి కదా. వచ్చినప్పుడు కానీ మనకు తెలియదు కాబట్టి మనకి తెలిసినవి వాళ్ళు ఇచ్చారు. ఓకే, సో ఇది కరోతి అండి. కరోతి ఇవన్నీ విశేష క్రియాపదాలు. కరోతికి బహువచనం కుర్వంతి. అలాగే శృణోతి, శృణ్వంతి, శక్నోతి, శక్నువంతి, క్రీణాతి, క్రీణంతి. క్రీణాతి కూడా ఉంది చూడండి, ఇది కూడా స్పెషలే. క్రీణంతి అని వస్తుంది దానికి బహువచనం. రోదితి, రుదంతి అని వస్తుంది. జానాతి, జానంతి, ప్రాప్నోతి, ప్రాప్నువంతి, గృహ్ణాతి, గృహంతి, బధ్నాతి, బధ్నంతి ఇలా వస్తాయి. సో ఈ రూపాలు వచ్చాక వీటిల్లోంచి నకారం మైనస్ చేస్తే వచ్చే రూపాలు శత్రంత రూపాలు, పుంలింగ ఏకవచన రూపాలు ఇవి. కుర్వన్, శృణ్వన్, శక్నువన్, క్రీణన్, రుదన్, జానన్, ప్రాప్నువన్, గృహ్ణన్, బధ్నన్. వీటన్నిటిలో అర్థం ఏంటి? ఈ తీసేస్తే వచ్చిన రూపాలు శత్రు రూపాలు ఇవి. ఓకే, ఇవి ఇప్పుడు మళ్ళీ వాటికి ఏకవచన ద్వివచన బహువచనాలు మామూలుగానే ఉంటాయి. కుర్వన్, కుర్వంతౌ, కుర్వంతః, శృణ్వన్, శృణ్వంతౌ, శృణ్వంతః, శక్నువన్, శక్నువంతౌ, శక్నువంతః, ఇలా సో ఆన్ అండ్ సో ఫోర్త్ అన్నిటికీ అలాగే వస్తాయి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న తృతీయ గణస్య ధాతూనాం బహువచన రూపేషు నకారః న విద్యతే అతః తేషాం శత్రు ప్రత్యయ రూపేషు అపి నకారః న దృశ్యతే. సో దానికి దదాతికి బహువచనం ఏమిటి? దదతి. దదాతికి బహువచనం దదతి. సో పుంలింగ ఏకవచన రూపం దదత్ అని ఉంటుంది. దదత్, దదతౌ, దదతః అని బహువచనం వస్తుంది ఇక్కడ పుంలింగంలో. వీటికి రూపాలకు మాత్రం ఈ మూడింటికి గుర్తు. సో దదాతికి మీరు చూస్తే దదతి అనేది బహువచనం వస్తుంది. సో దానికి రూపము దదత్ అని ఉంటుంది. సో దదత్కి దదత్, దదతౌ, దదతః అనేది శత్రు ప్రత్యయ రూపాల్లో పుంలింగంలో ఏక, ద్వి, బహువచన రూపాలు వస్తాయన్నమాట ఇలాగా. సో బిభేతి అనేది ఇంకోటి ఉంది, భయపడటం అనేది వస్తుంది. ఈ బిభేతికి కూడా బహువచన రూపము మామూలుగా మనకు తెలిసింది బిభ్యతి అనేది బహువచన రూపము. సో బిభేతికి బిభ్యతి వస్తుంది కాబట్టి దీనికి కూడా పుంలింగ రూపం ఎలా వస్తుంది? ఏకవచన రూపం శత్రు ప్రత్యయము బిభ్యత్ అని వస్తుంది. సో బిభ్యత్ అని ఎప్పుడైతే వచ్చిందో బిభ్యత్, బిభ్యతౌ, బిభ్యతః అనేది దీనికి పుంలింగంలో రూపాలు వస్తాయి. అట్లాగే దధాతి అని ఇంకొక వెర్బ్ ఉంది, దానికి బహువచన రూపం దధతి అని వస్తుంది.
సో శత్రు ప్రత్యయ రూపం దాని పుంలింగంలో ఏకవచనం దధత్ అని ఉంటుంది. సో దధత్, దధతౌ, దధతః అనేవి వీటికి వస్తాయి. మనకి ఎక్కువగా మనకు కనిపించేది దదాతి కనిపిస్తుంది. దానికి బదులు కూడా యచ్చతి వాడేసుకుంటూ ఉంటాం జనరల్ గా. బేసిక్ గా ఈ 3 క్రియాపదాలకే మనకు చెప్పారు, ఎందుకంటే అంతకంటే మనకు పెద్ద వాడకంలో లేవు కాబట్టి. రైట్. సో ఇవన్నమాట రూపాలు. ఇప్పుడు వాక్యాలు చూడండి ఒక్కసారి. మేడం దదాతి దదాతికి అంటే అర్థం మేడం? దదాతి, దధాతీయ మీరు అనేది దదాతీయ. దధాతి పొజెసింగ్, పొజెసింగ్ కలిగి ఉండడం అంటే దాని మీనింగ్స్ కొంచెం డిఫర్ అవుతాయి. మెయిన్ మీనింగ్ అయితే కరెక్ట్ గా డైరెక్ట్ గా మీనింగ్ ఏంటంటే పొజెసింగ్ అని అడుగుతాం అని చెప్తాం. పొజెసెస్ అని చెప్తాం అన్నమాట. సో వాక్యాలు చూడండి. పిత కార్యం కుర్వన్ పుత్రం దృష్టవాన్. ఈ వాక్యాలన్నిటికీ మనకి తెలుగులో అన్నిటికీ అర్థాలు చెప్పకపోయినా మీరు అర్థాలు తెలుసుకుని ఉండాలండి. ట్రాన్స్లేషన్స్ లో ఒక్కొక్కసారి ఇవి కూడా ఇచ్చేస్తూ ఉంటారు. మీకు ఈ వాటికి పరిచయాకి వాటికి అనుభవం అయి ఉండాలి ఇవి. కాబట్టి కరెక్ట్ గా ఎలా రాస్తున్నాము అనేది చూడాలి, తెలుసుకోవాలి. ఇది అర్థం తెలుసుకుంటూ ఉండాలి. అందుకనే ప్రతి వాక్యానికి మనం ఇక్కడ చెప్పుకుంటాం అర్థం. పితా కార్యం కుర్వన్ పుత్రం దృష్టవాన్. తండ్రి పని నాకు తెలియదు సార్ పేజ్ నెంబర్. సెకండ్ లెసన్ స్టార్ట్ చేశాం కదా సార్, దాంట్లో ఉంటుంది. 24 అండి. 24 నా పేజ్ నెంబర్స్ డిఫర్ అవుతాయి. సో లెసన్ నెంబరు, టాపిక్ పేరు చెప్తాను, దాన్ని బట్టి ఫాలో అయిపోండి. తండ్రి పని చేసుకుంటూ పుత్రుని చూశాడు, ఆర్ కొడుకును చూశాడు. దృష్టవాన్ అని ఇచ్చేశారు కాబట్టి చూశాడు. అరవింద కుర్వన్ వచ్చింది, కరోతికి కుర్వన్. ఓకే. అరవింద గీతం శృణ్వన్ చిత్రం లిఖతి. శృణోతికి శృణ్వన్ వస్తుంది. సో అరవిందుడు పాటను వింటూ, శృణ్వన్ వింటూ, చిత్రమును గీస్తున్నాడు. చిత్రం లిఖతి గీస్తున్నాడు. రాకేశః పాదత్రాణం క్రీణన్ ధనస్యూతాత్ ధనం స్వీకృతవాన్. రాకేశః రాకేశుడు పాదత్రాణం చెప్పు, పాదరక్షను. పాదత్రాణం అంటే పాదరక్ష, చెప్పు, పాదరక్షను క్రీణన్ కొంటూ. ఓకే. క్రీణన్, క్రీణాతి, క్రీణంతి, దాని నుంచి క్రీణన్ వచ్చింది, కొంటూ. ధనస్యూతాత్ అంటే పర్సు నుంచి, డబ్బు గల సంచి నుంచి, ధనం స్వీకృతవాన్ డబ్బును తీసుకున్నాడు, ధనమును తీసుకున్నాడు. ఓకే. శిశుః రుదన్ పితామహీం ఆహూతవాన్. శిశువు రుదన్ ఏడుస్తూ, రుదన్ ఏడుస్తూ, రోదితి రుదంతి, దాని నుంచి రుదన్ వచ్చింది. సో ఏడుస్తూ పితామహీం నాయనమ్మను ఆహూతవాన్ పిలిచాడు. ఓకే. ఎక్కడైనా మీకు తెలియకపోతుంటే ఆపండి, పర్వాలేదు. మీనింగ్ చెప్తున్నప్పుడు రాసుకుంటూ ఉండండి, తెలిస్తే పర్వాలేదు. వృద్ధః ఇదానీం ఘనాహారం స్వీకర్తుం శక్నువన్ అస్తి. వృద్ధుడు ఇదానీం ఇప్పుడు, ఘనాహారం అంటే కొంచెం సాలిడ్ ఫుడ్, ఘనాహారమును అని రాయాలి తెలుగులో. స్వీకర్తుం స్వీకరించుటకు, శక్నువన్ అస్తి అంటే మన దాని తెలుగులో కరెక్ట్ గా చెప్పలేం కాబట్టి స్వీకరించేట్టుగా ఉన్నాడు, స్వీకరించగలిగినట్లుగా ఉన్నాడు అని చెప్తాం. స్వీకరించగలుగుతూ ఉన్నాడు అని రాస్తాం తెలుగులో దీనికి. ఎందుకంటే శక్నువన్ అంటే హీస్ కేపబుల్ అని అర్థం, హీస్ నౌ కేపబుల్ అని అర్థం. అలా చెప్పలేం కదా, కాబట్టి స్వీకరించగలుగుతూ ఉన్నాడు అని చెప్పాం. అంటే ఇప్పుడు తినగలుగుతున్నాడు అని చెప్తాం కదా మనం, అదనమాట. ఏతత్ అకార్యం ఇది జానన్ అపి సహ ఉత్కోచం స్వీకరోతి. ఏతత్ ఇది అకార్యం చేయకూడని పని, అకార్యం చేయకూడని పని ఇది అని, జానన్ అపి తెలుసుకుంటూ కూడా, అంటే తెలిసి కూడా అంటామే మన భాషలో మనం, తెలుసుకుంటూ కూడా అంటే అదే అర్థం, తెలిసి కూడా. సహ అతడు ఉత్కోచం లంచమును తీసుకుంటున్నాడు, స్వీకరోతి. ఉత్కోచం అంటే లంచం, కింద ఇచ్చారు కూడా వాళ్ళు. సో తీసుకుంటున్నాడు. ఇక్కడ జానన్, శక్నువన్ ఇందాక వచ్చింది కదా, శక్నోతికి శక్నువన్, జానాతికి జానన్. బాలకః కందుకం క్రీణన్ మార్గం పశ్యతి. క్రీణన్ రెండోసారి వచ్చింది.
బాలుడు కందుకం బంతిని కొంటూ మార్గం పశ్యతి దారిని చూస్తున్నాడు. మేడం ఒక దారి చిన్న డౌట్. చెప్పండి. దీనిలో 5వ దానిలో వృద్ధ ఇదానీం ఘనాహారం స్వీకర్తుం శక్నువాన్ అస్తి. ఓకే, అంటే అది అస్థి అనేది ఒక క్రియాపదం, రెండవ క్రియాపదము కోసం అండి. ఓకే అండి, అస్థి అనేది ఒక క్రియాపదం కదా, రెండు క్రియలు కనపడాలి కదా, అందుకని అడిగాను. అదా అస్థి అనేది ఒకటి. రైట్. సో నెక్స్ట్ లేఖక ప్రశస్తిం ప్రాప్నువన్ గత దినాని స్మృతవాన్. లేఖకుడు ప్రశస్తిం అంటే బిరుదునో సత్కారాన్నో పొందుతూ, ప్రాప్నువన్ పొందుతూ, ప్రాప్నోతికి ప్రాప్నువన్ పొందుతూ, గత దినాన్ని స్మృతవాన్ గడిచిన రోజుల్ని తలుచుకున్నాడు. ఓకే, నెక్స్ట్ రవీంద్ర పుత్రం గృహన్ యానం ఆరూఢవాన్. రవీంద్రుడు పుత్రుని గృహన్ పట్టుకుని అంటే తీసుకుని అంటే పట్టుకుని, యానం పట్టుకుంటూ అని చెప్పుకుంటామే అంటే ఏంటి, మనతో పాటే వాడు ఉన్నాడు అనమాట. మనం వాళ్ళు చేయి పట్టుకుని ఎక్కుతాం కదా, అలా అనమాట. పట్టుకుంటూ యానం బస్సును వెహికల్ అదే యానమును ఎక్కాడు. ఆరూఢవాన్ ఎక్కాడు. ఓకే, ఆరూఢవాన్ ఎక్కాడు. శిక్షక ఉత్తరం దదత్. చూసారా, ఇక్కడ దదత్ వచ్చింది, గృహాతికి గృహన్ వచ్చింది, ఇక్కడ దదాతికి దదత్ వస్తుంది. శిక్షక ఉత్తరం దదత్ కక్ష్యాత గతవాన్. శిక్షకుడు ఆరు ఉపాధ్యాయుడు ఏదైనా రాయొచ్చు. ఉత్తరం దదత్ సమాధానము ఇస్తూ కక్ష్యాత తరగతి గది నుండి వెళ్ళిపోయాడు. గతవాన్ కక్ష్యాత గతవాన్. సైనిక దండనాయకాత్ బిభ్యత్ ప్రతిగతవాన్. సైనికుడు దండనాయకుడు అని రాసేసేయచ్చు డైరెక్ట్ గా, అంటే సేనాధిపతి. ఓకే, సో దండనాయకుడు అని రాసిన తప్పలేదు. దండనాయకుని వలన బిభ్యత్ భయపడుతూ, విభేతికి బిభ్యత్ వస్తుంది, భయపడుతూ, ప్రతిగతవాన్ తిరిగి వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఓకే, తిరిగి వెళ్ళిపోయాడు. తే నూతన ప్రకోష్ఠే రజ్జుం బధ్నంతః గీతవంతః. అది ఘా కలిసిపోయింది, పైన గీత కలవకూడదు. యాక్చువల్ గా బధ్నన్ ధా, అది ఘా కాదు ధా. కొన్నిట్లో ప్రింటింగ్ లో ఘాకి గీత కలిసిపోతూ ఉంటుంది, ధాకి గీత కలవదు, పైన బాక్ వరకు వచ్చి మళ్ళీ గ్యాప్ వస్తుంది గీతకి. సో తే వారు నూతన ప్రకోష్ఠ, అది వాళ్ళు ఇచ్చేసారు, కొత్త గదిలో రజ్జుం తాడును, బధ్నంతః ఇది బహువచనం. ఇంతవరకు 11 వాక్యాలు ఏకవచనంలో వచ్చాయి, ఇది బహువచనం. బధ్నాతికి బహువచనం బధ్నంతి. సో దానికి బహువచనం ఏంటి, శత్రు ప్రత్యయంలో బధ్నన్ బధ్నంతః. సో తాడును కట్టుతూ గీతవంతః పాట పాడారు, అదే పాడారు అది రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ నాయకాః మిత్రస్య కష్టం జానంతః సాహాయ్యం కృతవంతః. నాయకాః నాయకులు, మిత్రస్య స్నేహితుని యొక్క, కష్టం జానంతః కష్టమును తెలుసుకుంటూ, ఆర్ తెలుసుకుంటున్న వారై అని చెప్పొచ్చు. జానంతః వచ్చింది కాబట్టి తెలుసుకుంటున్న వారై ఆర్ తెలిసిన వారై. ఇంకా మనం తెలుగులో చెప్పాలంటే తెలిసి అని కూడా చెప్పినా కూడా తెలుగులో ఆ మీనింగ్ వచ్చేస్తుంది, బట్ అక్కడ అలాగే రాయాలి. తెలిసిన వారై, తెలుసుకుంటున్న వారై, సహాయం కృతవంతః సహాయమును చేశారు. శిశవః మాతరం స్మరంతః రుదంతః ఆసన్. రెండు వచ్చాయి శత్రంత. పిల్లలు శిశవః పిల్లలు, తల్లిని మాతరం తల్లిని, స్మరంతః తలుచుకుంటూ, రుదంతః ఏడుస్తూ, ఆసన్ ఉన్నారు. ఓకే, తలుచుకుంటూ ఏడుస్తూ ఉన్నారు, అమ్మ కావాలి అని ఏడ్చారంటే మనం అదనమాట. ఓకే, తే ప్రతి వర్షం జన్మదినోత్సవే రుగ్ణేభ్యః ఫలం దదతః ఆసన్. దదతః పుంలింగంలో బహువచనం శత్రు ప్రత్యయంలో. సో వారు ప్రతి వర్షం ప్రతి సంవత్సరము, జన్మదినోత్సవం అంటే పుట్టిన రోజున, రుగ్ణేభ్యః రోగులకు, ఫలం పండును, దదతః ఇస్తూ, ఆసన్ ఉన్నారు అంటే ఇస్తున్న వారై ఉన్నారు అని చెప్పడం, లేకపోతే ఇస్తూ ఉన్నారు. ఓకే,
జనాః వార్తాః శృణ్వంతః హర్షోద్గారం కృతవంతః. జనాః జనులు వార్తాః శృతవంతః శృణ్వంతః వార్తలు వింటూ ఆర్ వింటున్న వారే అని చెప్పచ్చు, వింటూ హర్షోద్గారం హర్షాతిరేకంతో అరిచారంటామే మనం. ఆ హర్షోద్గారం అంటే ఆనందంతో అరిచే అరుపు. కృతవంతః అంటే మనం తెలుగులో ఎలా రాయొచ్చు, ఆనందముతో అరిచారు అని రాసుకోవచ్చు. లేదు డైరెక్ట్ గా హర్షోద్గారం చేశారని కూడా రాసుకోవచ్చు, తప్పులేదు. ఓకే. హర్షధ్వానాలు అంటారు కదా మేడం, అలా అనుకోవచ్చు. హర్షధ్వానాలు, అది కూడా హర్షధ్వానాలు చేశారు అది కూడా చెప్పుకోవచ్చు. ఓకే. అంధాః భిత్తిం గృహ్ణन्तః సోపానాని ఆరూఢవంతః. అంధాః, ఈ గృహ్ణాతికి ఎన్ని రకాల మీనింగ్స్ వస్తాయి చూడండి. ఇక్కడ కొడుకుని పట్టుకుని వెళ్ళాడు చేత్తో, ఇక్కడ పట్టుకోవడం ఎలా వస్తుంది, గుడ్డివారు భిత్తిం గోడను, భిత్తి అంటే గోడ, వాల్. సో గోడను గృహ్ణంతః పట్టుకుంటూ, సోపానాని మెట్లను, ఆరూఢవంతః ఎక్కారు. గుడ్డి వాళ్ళు తడుగుకుంటూ ఎక్కుతారు కదా, ఇలా పట్టుకుని సపోర్ట్ వాళ్ళకి తెలియదు కాబట్టి ముందు ఏముందో పట్టుకుని నా మొహం. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాము, మెట్లుంటే కప్పుకుని ఏదో సపోర్ట్ పట్టుకుంటాం కదా, అట్లా అనమాట. గుడ్డివారు గోడను పట్టుకుంటూ మెట్లను ఎక్కారు. కార్యకర్తారః కార్యం కుర్వంతః గీతం గీతవంతః. కార్యకర్తలు అంటే పని చేసేవారు, వాళ్ళే కార్యకర్తలు. కార్యం కుర్వంతః పనిని చేస్తూ, గీతం గీతవంతః పాట పాడారు, పాటను పాడారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, కౌరవాః జానంతః అపి అధర్మం ఆచరితవంతః. కౌరవులు తెలిసి కూడా, తెలుసుకున్న వారై కూడా అని చెప్పడం, తెలుసుకుంటూ కూడా అని చెప్పడానికి తెలుగులో ఎలా రాస్తాము, అలా రాయం కదా. తెలిసి తెలిసి తప్పు చేశారంటామే అట్లా. అధర్మమును ఆచరించారు. సో ఇప్పుడు ఇంకో లాస్ట్ కూడా ఉంది కదా, అది కూడా చెప్పానండి. బాలాః సర్పాత్ బిభ్యతః ధావితవంతః. బాలలు పాము వలన భయపడుతూ పారిపోయారు, అంటే పరిగెత్తారు. ధావితవంతః. సో ఇప్పుడు ఏమేమి బహువచనంలో వచ్చాయంటే, బధ్నంతః అంటే బధ్నన్, ఫస్ట్ 12వ వాక్యం నుంచి చెప్తున్నా ఊరికే. బధ్నన్ బధ్నంతః, జానన్ జానంతః, స్మరన్ స్మరంతః, రుదన్ రుదంతః, దదత్ దదతః, శృణ్వన్ శృణ్వంతః, గృహ్ణన్ గృహ్ణంతః, కుర్వన్ కుర్వంతః, జానన్ జానంతః మళ్ళీ వచ్చింది, బిభ్యత్ బిభ్యతః. ఓకే. ఇట్లాగా మనకి ఈ కింద ఇచ్చిన నోట్, అదే తృతీయ గణం గురించి, వాటి గురించి మనం చెప్పుకున్నామే అవన్నమాట. అవి మనకి విశేష క్రియాపదాలకు సంబంధించినటువంటి శత్రు ప్రత్యయంలో పుంలింగ ఏకవచనము బహువచన రూపాలు. ఫస్ట్ మూర్తి గారు ఇందాక ఎందుకో హ్యాండ్ రైజ్ చేశారు, ఏంటి సార్ చెప్పండి. అన్మ్యూట్ సార్, అన్మ్యూట్ సార్, అన్మ్యూట్ చేసుకోవాలి. మహోదయ, మీరు చెప్పేశారు కదా అని చెప్పేసి మళ్ళీ లోయర్ చేశాను. అది అలా వెయిట్ చేస్తుంటే నేను ఏదైతే మనసులో అనుకున్నానో అది వచ్చేసింది మీ దగ్గర నుంచి, అది లోయర్ చేశాను హ్యాండ్. అది మేడం. ఓకే ఓకే ఫైన్. ఫణిరాజు గారు చెప్పండి. కర్తృపదాన్ని ఫాలో అవుతుంది కదా. చివరి 12 తర్వాత ఉన్న వాక్యాలన్నిట్లో కూడా ముందున్న దగ్గర అన్ని ఈ శత్రంత రూపాలు అన్ని జానంతః రుదంతః అన్నిటికీ చివరిలో అంతహానే ఉంది. ఇవన్నీ ఏమో చేస్తూ చూస్తూ వింటూ అవన్నీ కంటిన్యూస్ లో వస్తున్నాయి. అదే సెంటెన్స్ లాస్ట్ లో ఉన్నవి మళ్ళీ అవి కూడా అంతహా అంతహా ఉన్నప్పుడు అవేమో అయిపోయినట్టుగా పాస్ట్ టెన్స్ లో చెప్తున్నాం, పర్ఫెక్ట్ పాస్ట్ టెన్స్. సో నాకు అర్థం కాల మీరు చెప్దాం అనుకుంది ఏంటో. అలా కాదు సార్ చూడాల్సింది, అది అలా కాదు చూడాల్సింది. ఆచరితవంతః కృతవంతః గీతవంతః ఇవన్నీ తవతు ప్రత్యయాంత శబ్దాలు సార్, వాటికి అలాగే వస్తాయి రూపాలు. ఇవి శత్రు ప్రత్యయాంత రూపాలు. అయితే ఇదే వర్డ్స్ ఇస్తే మనకి ఎలా తెలుస్తుంది ఇది శత్రంత ప్రత్యయంలో ఉంది, ఇదేమో పాస్ట్ టెన్స్ అని ఎలా తెలుస్తుంది ఒక వర్డ్ ఇస్తే? ఎందుకు తెలియదు సార్, అక్కడ వంతహ ఉంది, అంతహ కాదు మీరు చూడాల్సింది, వంతహ చూడాలి. అవును, ఇప్పుడు శృణ్వంతః
కృతవంతః అన్నాయి. విడిగా వర్డ్ ఇస్తాడు, ఇది ఏం వర్డ్ అంటాడు. అది మేము శత్రంచ రూపం చెప్పాలా లేకపోతే అది పాస్ట్ టెన్స్ అని నేర్చుకోవడమే చెప్పాలా? సార్. ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు క్రియని ఎలా గుర్తుపడతాను? గుర్తుపట్టడం అది నేర్చుకోవడమే ప్రాక్టీస్. ప్రవేశాల్లో చదివినప్పుడు తగతు ప్రత్యయ రూపాలు చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు శత్రు ప్రత్యయ రూపాలు చదువుతున్నారు కాబట్టి నేర్చుకోవడం అది అంతే. ఎలా గుర్తుపట్టాలనే క్వశ్చన్ ఉండదు, ఇవి నేర్చుకోవాల్సిన విషయాలు అంతే అవి. ఓకే, గుర్తుపడడం కాదు, నేర్చుకోవాలి. అవి నేర్చుకోవాలి, అవన్నీ బేసిక్స్. అదొక ప్రత్యయాంతము, ఇదొక ప్రత్యయాంతము. ఆ ప్రత్యయ రూపంలో దానికి ఎలా వస్తాయి రూపాలు నేర్చుకోవాలి, ఈ ప్రత్యయంలో దీనికి ఎలా వస్తాయి రూపాలు, ఇవి నేర్చుకోవాల్సిందే. రైట్ ఓకే మేడం, మల్లీశ్వరి దదతికి దదత్ అని వచ్చింది కదా, దదత్ అని వచ్చింది కదా, వివచనం కూడా చెప్పరా ఒకసారి? చెప్పే కదా దాంట్లో పుస్తకం స్లైడ్ దదత్ దదతవు దదతః దదతవు. నపుంసకలింగం కూడా అలాగే వస్తుందేమో సుమారుగా. అలాగే రావచ్చు, రాకపోవచ్చు. రాకపోవచ్చు. నపుంసకలింగం గురించి ఇప్పుడు మాట్లాడగా నేను అబ్బాయి నేను అనుమానం వచ్చింది మేడం. వచ్చిన ఇప్పుడు అప్పుడు చెప్పుకుందాం, మళ్ళీ వస్తాయి ఇవి. అక్కడతో మనం వదలవు కదా, ఇవి వేడని నీడలు ఇవన్నీ మనని ఇప్పుడే అక్కడే. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ లో ఇప్పుడు కొంచెం క్లియర్ వచ్చింది కాబట్టి చేస్తామా? ఫస్ట్ రెండు ఎక్సర్సైజ్ రెండు బిట్స్ చేద్దామా? అంతవరకు క్లియర్ అర్థమవుతుంది మీకు? చేసుకుని వెళ్దామా? చూడండి, అధస్తన క్రియాపదాన బహువచనాంతం రూపం దృష్ట్యా, సేమ్ లాస్ట్ క్లాస్ లో ఎలా చేసామో లాస్ట్ లెసన్ లో అలాగే శత్రంత పుంలింగ ఏకవచనాంతం రూపం లిఖిత, సేమ్ అట్లాగే. ఏకవచనం బహువచనం వాళ్లే ఇచ్చేసారు, మనం రాయాల్సింది కేవలం శత్రు రూపమే రాయాలి. కరోతి కుర్వంతికి కుర్వన్, శృణోతి శృణ్వంతికి శృణ్వన్, బధ్నాతి బధ్నంతికి బధ్నన్, రోదితి రుదంతికి రుదన్, శక్నోతి శక్నువంతికి శక్నువన్, జానాతి జానంతికి జానన్, క్రీణాతి క్రీణంతికి క్రీణన్, ఆప్నోతి ఆప్నువంతికి ఆప్నువన్, గృహ్ణాతి గృహ్ణంతికి ఓకే, దదాతి దదతికి దదత్ రావాలి. బిభేతి బిభ్యతికి బిభ్యత్ రావాలి. ఓకే, అది అర్థమైంది. బిభ్యత్ అర్థమైంది. ఇప్పుడు అధోనిర్దిష్టానాం క్రియాపదానాం శత్రంత పుంలింగ ఏకవచనాంతరం రూపం, ఏకవచనం బహువచనం రెండు రాయాలండి. జానాతికి జానన్ జానంతః అని రాశారు. గృహ్ణాతి ఓ పని చేద్దాం పైన అయితే డైరెక్ట్ గా ఇచ్చేసారు కాబట్టి తీసేసి చెప్పేశారు. ఇవి చూసుకురండి, ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం దీన్ని. కాదు మల్లీశ్వరి, ఒక నిమిషం. పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, గబుక్కుని అలా మ్యాచ్ చేసుకోవాలంటే ఇవాళ్లే లెసన్ చెప్పేమండం సబబు కాదు. చూసుకుని రాని, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా అయిపోలేదు కదా, అప్పుడు వీలుగా ఉంటుంది, వాళ్ళు ఒకసారి చేసుకుని వస్తారు. రైట్? ఎస్. ఎవరికైనా డౌట్లు ఉంటే ఇప్పుడు అడగండి, లేదంటే నేను మళ్ళీ క్లాస్ అంటే మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడు అడుగుతాను. ఏమైనా ఉన్నాయా డౌట్స్? మేడం చెప్పండి. ఇప్పుడు ఈ వీటిల్లో ఈ శత్రు ప్రత్యయాల్లో కడుతూ వెళ్ళాడు అట్లా కదా, అందులో మీరు చెప్పింది తావక్తులు చదివి వెళ్ళాడు కదండి, తేడా ఉందేమో కదా మేడం? నేనేమైనా అర్థం చేసుకోవడం తప్పు చేసుకున్నానా? అది వేరు కదా. ఒకటండి ఉండండి, సహ పాఠం పఠిత్వా గతవాన్ అన్నారు అనుకోండి, చదివి వెళ్ళాడు. పఠిత్వా త్వా వస్తుంది, ఆర్ ల్యప్ వస్తుంది. ఒకసారికి అయితే ల్యప్ వస్తుంది. కానీ సహ పాఠం పఠన్ గచ్చతి అన్నాం అనుకోండి, ఆర్ గతవాన్ అన్నాం, చదువుతూ వెళ్ళాడు ఆర్ వెళుతున్నాడు అని వస్తుంది. రెండింటి డిఫరెన్స్ లేదు. అర్థమైంది మేడం. ఓకే, ఫైన్. రైట్. ప్రహేళిక చూడండి. రాజన్ కమలపత్రాక్ష తత్తే భవతు చాక్షయం ఆసాదయతి యద్రూపం
కరేణుః కరణైః వినా. రాజన్ కమలపత్రాక్ష తత్తే భవతు చాక్షయం ఆసాదయతి యద్రూపం కరేణుః కరణైః వినా. రాజన్, ఓ రాజా, కమలపత్రాక్ష, కమల అంటే తామర పువ్వు, లోటస్, పత్ర అంటే దాని రేకులు, అక్ష అంటే అలాంటి కన్నులు, తామర రేకుల వంటి కన్నులు కలవాడా అని రాజుగారిని సంబోధించటం అన్నమాట. కమలపత్రాక్ష తత్ తే భవతు చ అక్షయం, అక్కడ స్ప్లిట్ అది. తత్ తే భవతు చ అక్షయం, తే నీకు, తత్ అది, క్షయం భవతు. అక్షయం అంటే క్షయము చెందనిది అంటే నాశనం కానిది అంటే ఎప్పటికీ అలాగా ఉండడం అన్నమాట. అక్షయంగా ఉండాలి అని ఆశీర్వదిస్తున్నట్ట. ఏమిట అక్షయంగా ఉండాలిట? యద్ రూపం ఆసాదయతి, యద్ రూపం, యత్ రూపం, యత్ ఏది, కరేణుః, యత్ ఆసాదయతి అంటే పొందుతుంది, పొందుచున్నది అని అర్థం. ఆసాదయతి అంటే అప్టైన్స్, గెట్స్, ఇలాంటి మీనింగ్ వస్తుంది. యత్ రూపం, ఏ రూపాన్నైతే, కరేణుః అంటే ఆడ ఏనుగు, కరేణుః అంటే ఆడ ఏనుగు, కరణైః వినా, కరణైః అంటే దీనికి అసలు ఇంద్రియములు, కరణములు అంటే ఇంద్రియములు అనే మీనింగ్ ఉంది, సెన్సెస్. ఓకే, ఏం చెప్తున్నారు? ఆసాదయతి కరేణుః యద్రూపం ఆసాదయతి అంటే కరేణుః కరణైః వినా యద్రూపం ఆసాదయతి. ఆడ ఏనుగు ఇంద్రియములు లేకుండా ఏ రూపాన్నైతే పొందుతుందో తత్ తే భవతు అక్షయం, అది నీకు అక్షయముగా లభించుగాక అని ఆశీర్వదించాట. ఇదేం ఆశీర్వాదం రా నాయన, ఇంద్రియాలు లేకుండా అంటే చమత్కారం అంతా అక్కడే ఉంటుంది. కరేణుః అనే దానిలో దాన్ని స్ప్లిట్ చేసి కరణైహి అన్నప్పుడు కరేణుః దాంట్లో మీరు చూస్తే కకారం ఉంటుంది, రకారం ఉంటుంది, నకారం ఉంటుంది, అవునా? కానీ కరేణుః ప్రవేశాలో స్ప్లిట్ గుర్తు తెచ్చుకోండి. క రే నుహు రాయాలంటే ఎలా రాస్తావు? కకారము ప్లస్ అకారము, ఉక్ ప్లస్ ఆ, ఏ రే ఎర్ర ప్లస్ ఏ, ను అన్న ప్లస్ ఉ. ఓకే, క ర కకార రకార నకారాలు పీకేస్తే ఏం మిగిలిన అక్కడ? ఫస్ట్ దాంట్లో అకారం మిగిలింది, తర్వాత దాంట్లో ఏకారం మిగిలింది, తర్వాత ఇది మిగిలింది. సో ఇప్పుడు యాంత వాంత సంధులు అవన్నీ గుర్తున్నాయి కదా, అయిపోయినాయి పరీక్షతో పాటు. సో ఆ ప్లస్ ఏ అవి కలిసి ఏమైనాయి? అయ్యి ఐ ప్లస్ ఉహు కాస్త ఆయుహు అయిందనమాట. అందుని కరణైహి వినా అర్థం అంటే ఏంటి? కరేణుహు అనే శబ్దంలో నుంచి, కరేణుహు అనే శబ్దంలోంచి కరణైహి మూడు తీసేయాలట. కకార రకార నకారాలు తీసేస్తే వచ్చేది ఏదైతే ఉందో ఆ పదము, అది నీకు అంటే నీ ఆయువు అలా అక్షయముగా వర్ధిల్లుగాక అని ఆశీర్వదించాడు ఆయన. ఎంత సంస్కృత పండితుడైతే అలా ఆశీర్వదించగలరు చెప్పండి? సంధులు రావాలి, అలా చెప్పాలనే థాట్ రావాలి. సో ఇప్పుడు సంధులు ఎందుకు నేర్పించారో మీకు అర్థమైంది కదా. కరేణుహులోంచి ఆ కకార రకార నకారాలు పీకేస్తే మిగిలేవి ఆ ఏ ఉహు. వీటిల్లోంచి సంధులు చేసుకుంటే వాటికి వచ్చే పదము ఆయుహు. సో ఆయన ఉద్దేశం ఏంటంటే నీకు ఆయువు దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించిన ఇదనమాట అని చెప్పడం. మనమైతే అదొకటే చెప్తాం, మనకు అదొకటే వచ్చు కాబట్టి, ఆ పండితుడు కాబట్టి అలా ఆశీర్వదించాడు రాజుగారిని. రైట్, ఇక్కడ తృతీయ బహువచనం వినా వచ్చింది కదా, మీరు అన్నారు కదా ద్వితీయ రాక్కర్లేదు తృతీయ కూడా రావచ్చు అని చెప్పేసి. ఇప్పుడు వచ్చింది కదండి వినా. పంచమి కూడా వస్తుంది కారణం, ఒకసారి. కారణం వినా అని రావాలి యాక్చువల్గా, ఇది మామూలుగా కరణాన్ వినా అని రావాలి. పోనీ కరుణాన్ వినా రావాలి. మన ద్వివచనం బహువచనం వెళ్ళాలి కదా, ద్వితీయ విభక్తి కూడా ఏదైనా, బట్ ఇక్కడ తృతీయ వచ్చింది. సో అది బాధ అనమాట. చెప్పేశారు దీర్ఘాయుష్మాన్. ఇది ఇది రాయాలండి. మీరు ప్రహేళికి ఎలా రాస్తారు తెలుసు కదా, ముందు ఫస్ట్ అక్షయమగ్గాక అని రాసేసి సమాధానం సేమ్ ఇది రాసిందంతా రాయాలి, లేకపోతే అర్థం ఉండదు దాన్ని. క్లియర్? ఎస్. అక్షింతలు అంటారు కానీ అక్షతలు కదా మ్యామ్ అది. వాడుక భాషలోకి చాలా మార్పులు వస్తాయిలేండి, దానికి మనం మాట్లాడుకోకర్లా దాని గురించి.
చాలా వస్తాయి. మరి మనం అవసరము అవకాశం గురించి చెప్పుకున్నాం ఒకసారి. అవసరము అంటే మనం ఛాన్స్ అని, అవకాశం అంటే అదొక ఛాన్స్, అవసరం అంటే నీడ్ అని చెప్పుకున్నాం. కరెక్ట్ గా ఉల్టాగా ఉపయోగిస్తాం మరి సంస్కృతంలో. అవసరం అంటే సందర్భం అని వాడతాము, అవకాశం అంటే లీవ్ అనే చోట వాడతాము. ఇవన్నీ చాలా వస్తాయిలేండి. సుభాషితాలు చూడండి. మేడం క్వశ్చన్, చెప్పండి రావు గారు. లౌకిక న్యాయాలు సంస్కృతంలో రాయాలా తెలుగులో రాయాలా పరీక్ష? బాబోయ్, సంస్కృతంలో రాయొద్దండి బాబు. వాళ్ళు అడిగింది సంస్కృతంలో రాయండి చాలు, తెలుగులో రాయండి. అదే నేను తెలుగు అనుకున్నా, ఎవరు చెప్పారు అందుకోసం. ఎవరు చెప్పారు బాబు? ఇప్పుడు వీళ్ళందరూ కంగారు పడిపోతారు. ఇంకేమైనా ఇప్పటి నుంచి నాకు కరెక్షన్స్ వస్తాయి అన్ని సంస్కృతంలో రాసి. తెలుగులో ఇచ్చారు మీకు, తెలుగులోనే రాస్తారు. అంటే కొత్త కొత్త న్యాయాలు కూడా తయారవుతాయి మేడం అట్లాగా నేను రాస్తే. అదే కదా, అది దానికి ఇప్పుడు కోచింగ్ క్లాసెస్ పెట్టాలి. ముందు అది అర్థం చేసుకుని అప్పుడు కోచింగ్ క్లాసెస్ పెట్టాలి దానికి. అందుకని ఎందుకంటే మీకు మాకు అంత కష్టం వద్దు, తెలుగులో మేడం రాయండి చాలు. ఇక్కడ సిల్లీ డౌట్ అనుకోకపోతే ఇది ఇక్కడ ఆ ప్లస్ ఏ అని ఇచ్చారు కదండి. మిగిలినవి ఆ ప్లస్ ఏ ప్లస్ ఉహు అని ఇచ్చారు. అంటే ఆ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఆకి ఏ కలిస్తే ఐ అవుతుంది. అది ఓకే. ఐ తర్వాత ఐ ప్లస్ ఉహు అన్నారు. అంటే ఐ స్థానంలో ఐ అని రాసి దానికి ఉహు కలపడం అంతే కదండి. అది ఐ స్థానంలో ఐ మన యాంతవాంత అందుకే అన్నాను. వచ్చింది. నేను ఇంకొక రకంగా చూస్తాను. ఆ ప్లస్ ఐ ప్లస్ ఉహు పెట్టి ఆ యుహు అలా చూస్తున్నాను. ఇక్కడ నాకు ఫస్ట్ చూడలేరు కదా, ఫస్ట్ రెండు కలిపి మూడోది కలపాలి. తర్వాత ఒకేసారి కలపలేం కదా అన్నిటిని. అదే మేడం ఒకసారి ఇది మళ్ళీ మీనింగ్ చెప్పరా అండి? రాజన్ అది కమలపత్రాక్ష ఒక్కసారి మళ్ళీ. రాజన్ ఓ రాజా, కమలపత్రాక్ష. కమలపత్రాక్ష అంటే తామర రేకుల వంటి కన్నులు కలవాడా. తత్ తే భవతు చ అక్షయం, అది నీకు అక్షయముగా ఉండుగాక, అక్షయమగుగాక. ఏమిటది అంటే యద్రూపం, ఏ రూపాన్నైతే కరేణుహు ఆడ ఏనుగు కరణైహి వినా ఆసాదయతి, కరణములు అంటే ఇంద్రియములు లేకుండా పొందుతుందో అటువంటి రూపము నీకు అక్షయమగుగాక అని దాని భావం. ఓకేనా? ఓకే రైట్. సో సుభాషితాలు తీయండి. దానం భోగో నాశ తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో న దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి. ఇది క్వశ్చన్ ఇస్తారు. విత్తస్య కతిగతయః భవంతి అని ఇస్తారు. ఓకే, సో దాంట్లో దానం స్ప్లిట్ ఏంటి? దానం భోగః నాశః తిస్రః గతయః భవంతి విత్తస్య. దానం భోగః నాశః తిస్రః గతయః భవంతి విత్తస్య. మిగతావన్నీ చివరిలో గతి భవతి అదొక్కటే ఉంది. ఏమిటి చెప్తున్నారు? విత్తస్య ధనమునకు దానం చేయటము, అలాగే భోగః అంటే మనం అనుభవించటము, అలాగే నాశనం అయిపోవటము అనే తిస్రః గతయః భవంతి. గతి శబ్దం స్త్రీలింగం కాబట్టి తిస్రః అని వచ్చింది. 3 గతులు ఉన్నాయి, కలవు. భవంతి యో న దదాతి, యహ న దదాతి ఎవడైతే ఇవ్వడో అంటే దానం చెయ్యడో, అలాగే న భుంక్తే వాడు తినడో, తస్య అంటే దానికి అంటే అతని తస్య అంటే అతని యొక్క విత్తస్య, తస్య విత్తస్య అని అర్థం. అతని యొక్క ధనమునకు తృతీయా గతి భవతి, 3వ గతి అంటే ఏంటది? నాశః. ఎటు కాకుండా పోతుంది ఆ డబ్బు. వాడైనా తినాలి, ఇంకోటికైనా పెట్టాలి, లేకపోతే అది ఏదో దొంగల పాలు అయిపోవడమో ఏదో జరుగుతుంది, అట్లా ఏదో వ్యర్థంగా అయిపోతుంది అని చెప్పటం దాని భావం. చాలా సింపుల్ శ్లోకం అది కదా. రెండోది క్లియరా? అర్థమైందా? ఓకే. వ్యసనానంతరం సౌఖ్యం స్వల్పమప్యధికం భవేత్, కషాయ రసమాసాద్య స్వాద్వతి వాంబు విందతే. ఓకే, వ్యసనానంతరం సౌఖ్యం స్వల్పం అపి అధికం భవేత్, స్వల్పమప్యధికం భవేత్. సంతులు ఎందుకు నేర్పించారు ఇప్పుడు తెలుస్తోందండి. అన్ని ఎలా కలుపుకుంటే విడదీసుకోవడానికి ఈజీ అవుతుందని నేర్పించారు. స్వల్పం అపి అధికం భవేత్. కషాయ రసం ఆసాద్య, కాషాయం అనుకుంటారు చాలా మంది, అక్కడ కషాయం. అది
కషాయ రసం ఆసాద్య స్వాద్వతీవాంబు విందతే. కషాయ రసం ఆసాద్య స్వాదు అతీవ అంబు విందతే. స్వాద్వతీవాంబు విందతే. సందులు కలిసాయి అక్కడ కూడా. స్వాదు అతీవ అంబు విందతే. ఏం చెప్తున్నారు? వ్యసనానంతరం, వ్యసనం అంటే మనం మన భాషలో చెప్పుకునే, తెలుగులో అనుకునే దుర్వ్యసనాలు అలాంటివి కాదు. వ్యసనం అంటే కష్టము అనే అర్థం కూడా ఉంది. మామూలుగా అలవాటు అనే అర్థం అవుతుంది, కష్టము అనే అర్థం కూడా ఉంది. సో వ్యసనానంతరం, ఒక కష్టము తర్వాత వచ్చేటటువంటి సౌఖ్యం, సుఖం ఏదైతే ఉంటుందో, కరెంటు అంటే ఇప్పుడంటే ఇన్వర్టర్లు వచ్చాయి అనుకోండి, చెమట పోసేస్తూ ఉంటుంది, సడన్ గా చల్లటి గాలి వేస్తే ఎంత హాయిగా ఉంటుంది మనకి. అట్లా కష్టము తర్వాత వచ్చే సౌఖ్యం స్వల్పమపి, చిన్నదైనా సరే చాలా పెద్దదిగా కనపడుతుంటుంది. ఎందుకంటే అప్పటి వరకు మనం చికాగ్గా ఉన్నాం కాబట్టి, ఆ కష్టంలో ఉన్నాం కాబట్టి, దాని తర్వాత వచ్చే సౌఖ్యం స్వల్పం అపి అధికం భవేత్. చిన్నది కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది మనకి. ఓకే, ఎట్లా దానికి ఏం చెప్తున్నారు? ఎలా అయితే కషాయ రసం ఆసాద్య, చేదుగా ఉండేటటువంటి కషాయాన్ని తాగాక, చేదో వగరో ఏదో పిచ్చి టేస్ట్ లో వచ్చేటటువంటి కషాయాన్ని తాగాక, మంచినీళ్ళు, చాలా మందిని చూస్తాం కదండి, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ, మందు ఏమన్నా వేస్తే చిచ్చి బాలేదని వెంటనే మంచినీళ్ళు అది పట్టుకుని కానీ మందు వేసుకోరు. సో కషాయ రసం దాన్ని తాగాక, ఆసాద్య దాన్ని స్వీకరించాక, అంబు, అంబు అంటే వాటర్, నీరు, జలం, అతీవ స్వాదు విందతే, చాలా రుచిగా, మామూలు మంచినీళ్ళు కూడా ఆ కషాయం తాగిన తర్వాత చాలా రుచికరంగా అనిపిస్తాయట. అది వాళ్ళు చెప్తున్నది అనమాట. ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాశారు, భవేత్ విందతే, ఈ రెండిటికి తాత్పర్యార్థం రాయబడింది అని. మనం చాలా చోట్ల దీనికి మీనింగ్ ఇది కదండి, కానీ ఇక్కడ ఇలా ఇచ్చారేమిటి అంటామే, దానికి సమాధానం ఆ వాక్యం. అక్కడ సందర్భానికి తగినట్టుగా ఆ మీనింగ్ ఎలా చెప్పుకుంటే కరెక్ట్ గా ఉంటుందో దాన్ని తాత్పర్యార్థము అంటారు. భవేత్ అంటే మనం అగుగాక అనేది, అవుతుంది, అగుగాక కాదు, అవుతుంది, అవ్వాలి అని చెప్పుకుంటాం కదా మనం, కానీ ఇక్కడ అనిపిస్తుంది అని రాశారు. అంటే దాని స్టేట్ మన తెలుగులో మాట్లాడుకునేటప్పుడు అట్లాగే అనిపిస్తుంది, రైట్? తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకునేటప్పుడు. అలాగే విందతే అనే దానికి కూడా యాక్చువల్ గా అబ్టైన్స్ అని, లేకపోతే రిసీవ్స్, ఇలాంటి మీనింగ్స్ చాలా ఉన్నాయి విందతే కూడా. ఇక్కడేమొస్తుంది, విందతే అనేది అబ్టైన్స్ కాదు, తెలుసుకోవడం అనే మీనింగ్ లో వస్తుంది, లేకపోతే అలా అనిపిస్తుంది, అలా దాన్ని తెలుసుకుంటాడని రాశారు చూసారా, అలాంటి మీనింగ్ లో వచ్చింది. అంటే అది కూడా అనిపించడమే ఒక రకంగా. కషాయ రసం తాగాక నీరు కూడా చాలా తీయగా, చాలా రుచికరంగా అనిపిస్తుంది దీనికి కూడా. వీటినే తాత్పర్యార్థాలు అంటారు. అందుకే సంస్కృతానికి బోల్డ్ మీనింగ్స్ ఉంటాయన్న దానికి ప్రూఫ్ ఇంకొకటి అన్నమాట. క్లియర్? క్లియరా అండి? అస్సలు ఇప్పుడు కరెక్ట్ గా అన్వయ రచనలోకి దిగుతున్నాడు. అసలు నేను ఇది చెప్పాలని నాకు మామూలుగా ఎలా మీరు అర్థం చేసుకుంటారనేది చూడాలని కోరికగా ఉందన్నమాట నాకు. రైట్, ఇప్పుడు అన్వయ రచన ఫస్ట్ శ్లోకాలండి. మొన్న మనం ఏదో చెప్పుకున్నాం కదా, కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము అన్వయ రచన గురించి? ముందు క్వశ్చనింగ్ వేస్తూ ఉండాలి. దానికి ఫస్ట్ చేయాల్సింది పదాలన్నింటినీ పద విభాగం చేసుకోవాలి. శ్లోకం ఇవ్వంగానే పద విభాగం చేసుకున్నాక విభక్తి సహ, అంటే ఏ విభక్తికి, ఏ పదం ఏ విభక్తికి చెందుతుందో, అలాగే అవ్యయాలు ఏమున్నాయో, అలాగే ఇంకా అట్లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. దాంట్లో క్రియాపదం ఏమిటో ఫస్ట్ ఐడెంటిఫై చెయ్యాలి. ఆ క్రియాపదాన్ని పట్టుకుని కహ, కా, కిం ఆర్ ప్లూరల్ ఆర్ ద్వివచనము, బహువచనం వాటిల్లో క్వశ్చన్స్ వేస్తే కర్తృపదాలు వస్తాయి. ఆ తర్వాత ఇచ్చిన వాక్యాలను బట్టి, ఇచ్చిన పదాలను బట్టి ఏ విభక్తుల్లో ఉంటే దానికి సంబంధించిన క్వశ్చనింగ్ వేసుకుంటూ లింకులు పెట్టుకుంటూ వెళ్తూ ఉండాలి. విశేషణ పదాలు వస్తే కీదృశ శబ్దం 3 లింగాల్లో ఏ విభక్తిలో ఉందో చూసుకుని దాని ప్రకారంగా వేసుకోవాలి. అలాగే క్రియాపదం కనపడకపోతే అధ్యాహారం చేసుకోవాలి. అలాగే క్రియాపదం కనుక మధ్యమ పురుష ఉత్తమ పురుషుల్లో ఉండి కర్తృపదం అక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చెయ్యకపోతే అప్పుడు మనం దానికి తగ్గట్టుగా మధ్యమ పురుష అయితే త్వం అనేది అధ్యాహారం చేసుకోవాలి, ఉత్తమ పురుష అయితే అహం అనేది, ఆర్ ప్లూరల్ అయితే వాటికి తగ్గ పదాలు తీసుకోవాలి. ఇలా కొన్ని చెప్పుకున్నాం. ఓకే, అట్లాగే
అంతవరకు కొన్ని చెప్పుకున్నాము. ఇలా నెమ్మదిగా ఒక్కొక్క శ్లోకంలో ఏమన్నా డిఫరెంట్ పదాలు వస్తున్నాయి అనుకోండి, దాని ప్రకారంగా క్వశ్చనింగ్ అనేది మారుతూ ఎలా వెళ్తుందనేది నేర్చుకుంటారన్నమాట ఇప్పుడు. అయితే ఈ అన్వయ రచన దీనికోసం అని వాళ్ళు ఎంచుకున్న టాపిక్ భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలోని సెలెక్టెడ్ శ్లోకాలు, అన్నీ కాదు, సెలెక్టెడ్ శ్లోకాలు ఎంచుకున్నారు. సో దాన్ని స్టార్ట్ చేసే ముందు అసలు భగవద్గీత అధ్యాయం ఎక్కడిది, ఆ ఫస్ట్ అధ్యాయం ఆ నేపథ్యం ఏమిటి దానికి తెలిసిందేగా, అందరికీ చెప్పుకోకర్లేదు మళ్ళీ మనము. బట్ ధృతరాష్ట్రుడికి సంజయుడు స్టార్ట్ చేయటం అనేది, ధృతరాష్ట్రుడికి సంజయుడు దివ్య దృష్టి ద్వారా కళ్ళు లేనివాడు కాబట్టి ధృతరాష్ట్రుడు అక్కడ జరుగుతున్నది ఏదో ఫస్ట్ చెప్పడం బిగిన్ చేస్తాడు సంజయుడు. ఆ చెప్పే దాంట్లో అక్కడ ఏం జరుగుతుందో చెప్పే దాని క్రమంలో అర్జున విషాదయోగంలో, అంటే అర్జునుడు నేను యుద్ధం చేయనని పడేస్తాడు కదా, అవన్నీ అది స్టార్ట్ చేసే ఆ దీంట్లో ఉన్న శ్లోకాలు ఏవైతే ఉన్నాయో సెలెక్టెడ్వి మొదలు పెట్టారు. చూడండి ఫస్ట్ శ్లోకం. ఎలా అన్వయ రచన చేసినా భగవద్గీత పరంగా గ్రామటికల్ గా అందరూ నేర్చుకున్నా కూడా మనకి అంటే కొన్ని అంటే గీత చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ భగవద్గీత గీతా సోపానాలు ప్రవేశం ఏవో చదువుతున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఉన్నారండి. మనం ఇక్కడ చెప్పుకునేది స్పిరిచువల్ గా చెప్పుకోము, మనం కేవలం అన్వయ రచన పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్పుకుంటాము. కాబట్టి ఇక్కడ చెప్పేది ఓన్లీ లిటరల్ మీనింగ్, అంటే అక్కడ పదాలకు ఇచ్చిన వాటికి మీనింగ్ అంతవరకే మనం చెప్పుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఏదో మనం భగవద్గీత క్లాస్ అని మాత్రం అనుకోవద్దు, మనం గ్రామటికల్ గా ఇచ్చిన దానికి మాత్రమే మనం చెప్పుకుంటాం. సో ఫస్ట్ శ్లోకం. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సో ఒక శ్లోకం చూడంగానే మనం ఫస్ట్ ఏం చేయాలి, పద విభాగం చెయ్యాలి. దృష్ట్వా తు పాండవానీకం ఒకటే మాట, వ్యూఢం దుర్యోధనః తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. పద విభాగం రాసేప్పుడు ఆల్రెడీ మీకు చాలాసార్లు ఎదురు పరిచయాలు కూడా అన్నాను. వ్యూఢం అని మామూలుగా శ్లోకంలో అనుస్వారం పెట్టి రాస్తాము, పద విభాగం చేసేప్పుడు మకారంతోటే రాయాలి, అనుస్వారాలు పెట్టరాదు. పదం విడిగా పద విభాగం అంటే విడివిడి పదాలు రాసినట్టే, విడివిడి పదాలు రాసామంటే అనుస్వారంతో ఎండ్ అవ్వదు, సంస్కృతంలో పదం మకారంతో ఎండ్. ఓకే, రాసాము. రాసిన తర్వాత ఏం చెయ్యాలి, ఫస్ట్ క్రియాపదం అంటే ముందు పదాలకు అన్నిటికీ అర్థం తెలుసుకోవాలి. సో ఓవరాల్ గా అసలు ఏం పదం ఏం మీనింగో వరుసగా చెప్పుకోవాలి, అన్వయం ప్రకారం కాదు, పదానికి మీనింగ్ తర్వాత చెప్పుకుందాం మొత్తం అన్వయం. సో ప్రతి పదానికి అర్థం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దృష్ట్వా అంటే చూసి, తూ అంటే అయితేనే, తూ లైన్ ఫిల్లర్స్ కింద ఉపయోగిస్తారు కాబట్టి దాని స్పెసిఫిక్ గా మనము మీనింగ్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో దృష్ట్వా చూసి, పాండవానీకం, అనీకం అంటే సైన్యం సేన. సో పాండవానీకం అంటే పాండవుల యొక్క సేనను, వ్యూఢం అంటే వ్యూహాత్మకంగా రచించబడినటువంటిది, అంటే ఒక పద్ధతి ప్రకారంగా అరేంజ్ చేయబడినటువంటి దాన్ని వ్యూఢం అంటారు. దుర్యోధనుడు, తదా అప్పుడు, నేను ఓన్లీ అర్థాలే చెప్తున్నా. ఓకే, ఆచార్యం అంటే ఆచార్యుని అంటే గురువు గారిని, ఉపసంగమ్య అంటే చేరి అంటే అప్రోచ్ అయ్యి అని అర్థం, రాజా రాజు, వచనం మాటను, అబ్రవీత్ చెప్పెను. మళ్ళీ చెప్తున్నా, దృష్ట్వా, ఇవేం ప్రతిపదార్థాలు మీరేం రాయక్కర్లా, అక్కడ కేవలం మీకు తెలుసుకోవడానికే. మీరు ప్రతిపదార్థాలు ఎవరు అడగరు మిమ్మల్ని, పద విభాగము అన్వయ రచన అడుగుతారు, ఒక్కొక్కసారి తాత్పర్యం కూడా అడుగుతారు. సో మీరు ప్రతిపదార్థం రాయక్కర్, బట్ మీకు తెలియాలి ఏమిటి ఆ మీనింగ్ అనేది, అప్పుడు కానీ మీకు అన్వయ రచన ఫ్రీగా వెళ్ళిపోదు అట్లా. దృష్ట్వా చూసి, పాండవానీకం పాండవుల సైన్యమును, వ్యూహాత్మకంగా రచించబడినటువంటిది, దుర్యోధనుడు, తదా అప్పుడు, ఆచార్యం ఆచార్యుని, ఉపసంగమ్య సమీపించి, రాజా రాజు, వచనం మాటను, అబ్రవీత్ చెప్పెను. ఇప్పుడు ఇలా వచ్చిన పొడి పొడి మాటల్ని మనం కలుపుకుంటే మనకేం అర్థమవుతుంది, దాంట్లో ఫస్ట్ పలికెను అని చెప్తే అబ్రవీత్ క్రియాపదం వచ్చేసింది.
క్రియాపదం తర్వాత ప్రథమా విభక్తి రూపాలు ఏమేమి ఉన్నాయి దీంట్లో? రాజా, దుర్యోధన, ఇవి రెండు ప్రథమా విభక్తి పదాలు ఉన్నాయి. ఓకే, ద్వితీయ విభక్తి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. పాండవానీకం అనేది ఒకటి ఉంది, వ్యూఢం అనేది ఒకటి ఉంది, ఆచార్యం అనేది ఒకటి ఉంది. ఈ మూడు ద్వితీయ విభక్తి పదాలు వచ్చినాయి. తర్వాత ఇంకేమున్నాయి? అవ్యయాలు గాని, త్వాంతాలు లబంతాలు ఉంటే మనం చెప్పాం కదా, త్వాంతం ఉంటే కిం కృత్వా అని క్వశ్చన్ వేయాలి, లబంతం ఉన్నా కూడాను. సో అది కూడా ఉంది. అవి సెపరేట్ గా, అంటే మనకి ఈ క్వశ్చన్స్ వచ్చాయా, ఎందుకు రాసుకోవాలి? విభక్తుల ప్రకారంగా ప్రతి వర్డ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎందుకు రాసుకోవాలి? మనం ఏ వర్డ్ మిస్ అవ్వకూడదు క్వశ్చనింగ్ లో. దీంట్లో ఇచ్చిన పదాలు ఏవి, శ్లోకంలో ఉన్న పదాలు వేటిని కూడా మిస్ అవ్వకూడదు మనం క్వశ్చన్ చేసేటప్పుడు. సో త్వాంత ఆర్ లబంత రూపాలు ఉన్నవి రాసుకున్నాం అనుకోండి, దాని ప్రకారంగా ఆ క్వశ్చన్ వచ్చిందా లేదా చూసుకోవడానికి చెకింగ్ అన్నమాట. అలవాటు పడాలి కదా మరి దానికి, అందుకని. సో ఇక్కడ దృష్ట్వా త్వాంతం ఉంది, ఉపసంగమ్య లబంతం రెండు ఉన్నాయి. సో త్వాంతము లబంతము రెండు ఉన్నాయి. సో అవి అవ్యయాలే, అవి అవడానికి. బట్ క్వశ్చన్ అలా వేసుకోవాలి కాబట్టి. మరి తూ, చా ఇలాంటివి కూడా అవ్యయాలే, తదా అవి కూడా అవ్యయాలే, కానీ వాటికి క్వశ్చనింగ్ వేరే ఉంటుంది కదా. చాకి అసలు ఉండదు, తూకి కూడా ఉండదు. తదా అనేది అవ్యయం వచ్చింది, దానికి వేరే రకంగా వస్తుంది క్వశ్చన్. బట్ ఒకే రకంగా క్వశ్చన్ వచ్చేవి ఏమిటి? త్వాంతం ఆర్ లబంతం, ఈ రెండింటికి ఒకే రకమైన క్వశ్చన్ వస్తుంది. సో ఇవి సెపరేట్ గా రాశారు అవ్యయాలు అయినప్పటికీ కూడా. సో ఆ ఉపసంగమ్య, దృష్ట్వా అనేవి వాటి వచ్చాయి. ఇంకా అవి కాని అవ్యయాలు ఇంకేం మిగిలినాయి? తూ, తదా మిగిలినాయి. తూ, తదా మిగిలినాయి. సో వర్డ్స్ అన్నిటినీ మనం ఇలాగా కేటగరైజ్ చేసేసుకున్నాం అన్నమాట వేటికి వాటికి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫస్ట్ ప్రథమా విభక్తిలో ఎప్పుడైనా వచ్చింది, వర్డ్స్ వచ్చాయి అంటే అర్థం ఏంటి? కర్తృపదము అది అని అర్థం, అంతే కదా. రామః గచ్చతి అంటే గచ్చతి క్రియాపదం అయితే, కహ గచ్చతి ప్రథమా విభక్తిలో అడుగుతాం, కర్తృపదం రావాలి. సో ఇప్పుడు మనకు తెలిసిన రెండు ప్రథమా విభక్తి పదాలు ఉన్నాయి అక్కడ. రాజా ఒకటి ఉంది, దుర్యోధన ఒకటి ఉంది. ఓకే, సో దుర్యోధన వచ్చింది కాబట్టి పుంలింగంలో కనబడుతోంది కాబట్టి కహ అని క్వశ్చన్ వేస్తే సరిపోతుంది. కాబట్టి ఫస్ట్ క్రియాపదం ఏమిటి? అబ్రవీత్ అనేది క్రియాపదం. క్రియాపదం అబ్రవీత్ వచ్చింది, వెంటనే చెప్పాడు, ఎవరు చెప్పారు నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ స్త్రీలింగంలో వేయట్లేదు ఎందుకు? ప్రథమా విభక్తిలో స్త్రీలింగ పదాలు లేవు, నపుంసకలింగ పదాలు లేవు, కేవలం పుంలింగ పదాలు ఉన్నాయి. కాబట్టి కహ అబ్రవీత్ అని క్వశ్చన్, ఎవరు చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఎవడు చెప్పాడు అంటే గ్రామటికల్ గా అది కరెక్టే. కహ అబ్రవీత్, ఎవడు చెప్పాడంటే ఏం చెప్పాలి మనము? దుర్యోధన, దుర్యోధనుడు చెప్పాట. దాని తాత్పర్యం ఏంటి అసలు? ముందు శ్లోకం తాత్పర్యం ఊరికినే వాళ్ళు రాసేశారు కదా, చెప్పుకుంటే ఏమవుతుంది? అప్పుడు రాజైనటువంటి దుర్యోధనుడు పాండవ సైన్యమును చూసి గురువు వద్దకు వెళ్ళి, ఓకే, గురువుని సమీపించి ఈ మాటను చెప్పాడు, అది గోల. సో ఇప్పుడు కహ అబ్రవీత్, దుర్యోధన అబ్రవీత్, కర్తృపదం వచ్చేసింది. ఈ కర్తృపదానికి ప్రథమా విభక్తిలో ఉన్నవన్నీ కర్తృపదాలు, రెండు కర్తలు ఉన్నాయని కాదుగా, కొన్ని విశేషణాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు రాజా అనేది ఎటువంటి దుర్యోధనుడు? ఈ దుర్యోధనుడు ఎవడు? రాజుగారు. అంటే ఈ రాజు అనే పదము దుర్యోధనుడికి విశేషణ పదం అయింది. సో అప్పుడు ఏమనగాలి క్వశ్చన్? కీదృశ దుర్యోధన అని అడగాలి. కీదృశ దుర్యోధన, నేనే చెప్తా ప్లీజ్ ఎవరు మాట్లాడద్దు, నేను ఆన్సర్ అడగట్లేదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ కదా, అందుకు. సో కీదృశ దుర్యోధన అని అడగాలి. అప్పుడేమొస్తుంది? రాజా అని వచ్చేసి. ఓకే, అబ్రవీత్ క్రియాపదము, ఎవరు చెప్పారు? కహ అబ్రవీత్ దుర్యోధన, ఈ దుర్యోధనుడికి విశేషణ పదం ఉంది, రాజా అనేది ఉంది. సో కీదృశ దుర్యోధన, రాజా దుర్యోధన అబ్రవీత్. బాగుంది, చాలా బాగుంది. ఏం చెప్పాడు, ఏం చేసి చెప్పాడు, ఎట్లా చెప్పా, అవన్నీ వస్తాయి, నెమ్మదిగా రావాలి. ఏం చెప్పాడు, నెక్స్ట్ కర్తృపదం అయిపోయింది. నెక్స్ట్ రావాల్సింది ఏంటి మనకి? కర్మపదం ఉంటే. ఓకే, సో చెప్పాడు, ఎవరు చెప్పారు, బాగుంది. ఇప్పుడు ఏం చెప్పాడు రావాలి. సో ఏం చెప్పాడు అంటే మాటను చెప్పాడు. ఏం మాట చెప్పాడో ఇక్కడ శ్లోకంలో మనకి ఇవ్వలే, జస్ట్ ఒక మాటను చెప్పాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పాడు, గురువు గారి దగ్గరికి వెళ్ళి. కాబట్టి వచనం అని మాత్రమే ఉంది, నపుంసకలింగ పదం అది. సో క్వశ్చన్ ఏం వేయాలి? కిం అబ్రవీత్ అని చెప్పాలి. అదే అక్కడ ఉన్నది స్త్రీలింగ పదమో పుంలింగ పదమో అయితే దానికి తగ్గట్టుగా కమ్మో కామో వస్తుంది. కానీ వచనం నపుంసకలింగం కాబట్టి కిం అబ్రవీత్, వచనం
అబ్రవీత్. వచనం ఏమిటో చెప్పలేదు కాబట్టి మనకి ఇంకా వచనంతో అయిపోయింది. కానీ మాట చెప్పడానికి ముందేవో చేశాడు ఈయన. మాటను చెప్పడానికి ముందు ఏం చేశాడు? సైన్యాన్ని చూశాడు, ఆచార్య దగ్గరికి వెళ్ళాడు. రెండు జరిగినాయి పనులు. సైన్యమును చూసి ఆచార్యుని దగ్గరకు వెళ్ళి, ఇవి రెండు చెప్పాలి ఇప్పుడు మనం. సో వచనం అబ్రవీత్ చెప్పేసిన తర్వాత సైన్యమును చూసి అంటున్నాం, అంటే చూసి కదా. సో ఏం చేసి చెప్పాడు అనే క్వశ్చన్ రావాలి నెక్స్ట్. సో కిం కృత్వా అబ్రవీత్ అనే క్వశ్చన్ వస్తుంది. కిం కృత్వా అబ్రవీత్ అంటే దానికి ఆన్సర్ ఫస్ట్ ఏం రాసిన శ్లోకంలో ఫస్ట్ వచ్చింది దృష్ట్వా వచ్చింది కాబట్టి దృష్ట్వా చూసి. చూసి అనగానే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఏం చూశాడు? అంతే కదా. చూశాడు బానే ఉంది, సినిమా చూశాడు అక్కడికి వెళ్ళి కాదు, ఏదో చూశాడు ఆయన. చూసి చెప్పాడు, వెళ్ళి చూసి వెళ్ళి మాటను చెప్పాడు దుర్యోధనుడు. చూసి ఏం చూశాడు? అప్పుడు సైన్యాన్ని చూశాడు. పాండవానీకం దృష్ట్వా కాబట్టి కిం దృష్ట్వా అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. దేనిని చూశాడు? దేనిని చూసి? పాండవానీకం దృష్ట్వా. ఇక్కడికి దృష్ట్వాకి పాండవానీకంకి ఉన్న లింక్ అక్కడికి అయిపోయింది ఆ రెండు క్వశ్చన్స్ తోటి. పాండవ సైన్యమును చూసి. సో చూసి అనేది ఫస్ట్ అడిగాము. కిం కృత్వా అబ్రవీత్, ఏం చేసి మాట్లాడాడు? చూసి మాట్లాడాడు. ఏం చూసి మాట్లాడాడు? పాండవ సైన్యాన్ని చూసి మాట్లాడాడు. అక్కడికి అయిపోయినాయి. అదే కాదు, ఆ తర్వాత ఏం చేశాడు? చూసిన తర్వాత ఏం చేశాడు? కాంగా కూర్చోలేదు కదా, వెంటనే మాట్లాడలేదు, చూసిన వెంటనే మాట్లాడలేదు, గురువు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. అంటే మళ్ళీ ఇంకొక క్రియ జరిగింది అక్కడ. ఏమైంది మళ్ళీ? అందుకని పునః కిం కృత్వా అని వచ్చింది. కిం కృత్వా మరి లవంతానికి కూడా కిం కృత్వా రావాలి క్వశ్చన్. సో కిం కృత్వా వస్తున్నప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి కిం కృత్వా రాసేసాము, మళ్ళీ అడుగుతున్నాం కాబట్టి పునః కిం కృత్వా అని రా. ఓకే, పునః కిం కృత్వా. ఇక్కడ ఇప్పుడు లవంతం వచ్చింది, ఉపసంగమ్య అని రాయ. ఉపసంగమ్య చేరి, సమీపించి అనగానే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఎవరిని సమీపించి అనే క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్. రైట్. అప్పుడు ఆచార్యం అంటే పుంలింగ ద్వితీయ, ఆచార్య పుంలింగం కదా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుంది? కమ్ ఉపసంగమ్య, ఎవరిని చేరి, ఎవరిని సమీపించి. సో ఇది పుంలింగ పదం కాబట్టి ఆచార్య అనేది కమ్ వస్తుంది. కమ్ ఉపసంగమ్య, ఆచార్యం ఉపసంగమ్య. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్నది మిస్ అయ్యాం మనం, వ్యూఢం మర్చిపోయాం. వ్యూఢం అంటే వ్యూహ రచన, వ్యూహాత్మకంగా రచింపబడినది ఆర్ వ్యూహాత్మకంగా ఏర్పరచబడినది, వ్యూహ రచన గావించబడినది అని అర్థం అన్నమాట. సో ఇది దేనికి వర్తిస్తుంది? పాండవానీకంకి వర్తిస్తుంది, సైన్యానికి. సో సైన్యాన్ని చూసిన తర్వాత అని చెప్పేటప్పుడు అక్కడే రిలేట్ అవుతోంది కాబట్టి ఈ వ్యూఢం అనేది పాండవానీకంకి విశేషణ పదం అవుతుంది. రైట్. వ్యూఢం అంటే ఏమనుకున్నారు? క్తా ప్రత్యయం అండి. అది వ్యూఢం అనేది క్తా ప్రత్యయ రూపం. వి ఉపసర్గ, అది మీకు వహ ధాతువుకి క్తా ప్రత్యయం ఏమవుతుంది? ఊఢ అని వస్తుంది. వహతి ఉంది కదా, వహతి దానికి ఊఢ, ఊఢ, ఊఢం అని వస్తాయి వాటికి, వహతికి క్తా ప్రత్యయ రూపాలు. సో వి ప్లస్ ఊఢ వ్యూఢ అయింది అక్కడ క్తా ప్రత్యయం. క్తా ప్రత్యయాలు ఎందుకు చెప్పాను? ఈ క్తా ప్రత్యయం అనే మాట ఇప్పుడు మాకు కన్ఫ్యూజ్ చేయడానికి అది కాదు. క్తా ప్రత్యయ రూపాలు విశేషణాల కింద వస్తాయి, విశేషణాల కింద వస్తాయి. సో వ్యూఢం, వ్యూహరచన గావించబడినటువంటి పాండవ సైన్యాన్ని చూశాడు ఆయన. కాబట్టి కిం కృత్వా అన్నప్పుడు దృష్ట్వా, కిం దృష్ట్వా పాండవానీకం, కీదృశం పాండవానీకం. నెక్స్ట్ క్వశ్చన్ అది రావాలి, అక్కడే రావాలి, ఆ మూడు సెట్ గా రావాలి. ఆ వ్యూఢం పదం మర్చిపోయాను నేను. సో కీదృశం పాండవానీకం, వ్యూఢం పాండవ. ఏమండి మరి మా పుస్తకంలో తర్వాత ఇచ్చారు, ముందరే ఉపసంగమ్య ఇచ్చేసారు కదా, ఆర్డర్ అటు ఇటు అయినా తప్పేం లేదండి, అది అంతవరకు. బట్ ఆ రెండు, ఈ మూడు, ఈ సెట్ ఒక చోట, ఈ రెండు ఒక చోటే ఉండాలి, ఈ మూడు కంటిన్యూస్ గా ఉండాలి. ఇది ఇటు ఇది ఇటు వచ్చినా నష్టం ఏమి లేదు. ఇదంతా ఇంకొక పదం కూడా ఉంది అక్కడ, తదా. తదా అంటే దేన్ని సూచిస్తుంది? ఈ టైం, సమయాన్ని సూచిస్తుంది. అప్పుడు అంటే ఎప్పుడు అని అడగాలి మనం. సో కదా అబ్రవీత్, ఎప్పుడు చెప్పాడు అంటే ఫలానా టైం అని చెప్పాల, అప్పుడు చెప్పాడు. సో కదా అబ్రవీత్, తదా అబ్రవీత్. సో మొట్టమొదటి నుంచి చూసుకొస్తే ఎలా వచ్చినాయి క్వశ్చనింగ్స్, ఎలా వచ్చినాయి దీనికి? ఫస్ట్ క్రియాపదం అబ్రవీత్
కర్తృపదం రావడానికి కహ అబ్రవీత్, దుర్యోధన అబ్రవీత్. దుర్యోధనుడికి విశేషణ పదం ఉంది కాబట్టి కీదృశ దుర్యోధన, రాజా దుర్యోధన. ఓకే, అక్కడికి దుర్యోధనుడిది అయిపోయింది. కర్మపదం రావాలి, ఇప్పుడు కర్తృపదం అయిపోయింది, కర్మపదం రావాలి. ఏం చెప్పాడు, దేనిని చెప్పాడు? సో కిమ్ అబ్రవీత్, వచనం అబ్రవీత్, అక్కడ కర్మపదం అయిపోయింది. ఈ మాటని ఆయన చెప్పే ముందర జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఆర్డర్ లో రాసుకోవడమే. సో వాళ్ళు మీ పుస్తకంలో అలాగే చెప్పారు కాబట్టి ఆ రకంగా చూస్తే కిం కృత్వా అబ్రవీత్, ఉపసంగమ్య, ఆయనను సమీపించి అని చెప్పుకోవచ్చు. తర్వాత ఎవరిని సమీపించి అని అడగాలి అంటే కం ఉపసంగమ్య, ఆచార్యం ఉపసంగమ్య. అక్కడతో అయిపోలా, ఇంకా ఉంది. పునః కిం కృత్వా అబ్రవీత్, అప్పుడు దృష్ట్వా, చూసి. ఏమి చూసి, దేనిని చూసి? కిం దృష్ట్వా, పాండవానీకం దృష్ట్వా. ఈ పాండవానీకం అనేది బాగా వ్యూహాత్మకంగా ఉన్నది అని చెప్తున్నారు. సో అది విశేషణ పదం. సో దీనికి విశేషణం ఉంది కాబట్టి కీదృశం పాండవానీకం, నపుంసకలింగం కాబట్టి కీదృశం పాండవానీకం, వ్యూఢం పాండవానీకం. ఇదంతా ఎప్పుడు జరిగింది? కదా అబ్రవీత్, తదా అబ్రవీత్. అన్ని క్వశ్చనింగ్స్ క్రియాపదాన్ని పట్టుకునే వస్తాయి. ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఎప్పుడు చెప్పాడు, ఏం చేసి చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఇవన్నీ ఆ చెప్పాడు అనే దాని మించి డిపెండ్ అయ్యి వస్తాయి. సో మొత్తం చేసిన తర్వాత అన్వయ క్రమం మీకు ఇవ్వరు వాళ్ళు. అన్వయ క్రమం అంటే ఆ సెంటెన్స్ ఏదైతే వస్తుందో మనము ఆ సెంటెన్స్ అంటే శ్లోక రూపంలో ఉన్నదాన్ని వాక్య రూపంలో రాయడమే కదా అన్వయ క్రమం అంటే. ఆ వాక్య రూపం రావడానికి అన్వయ రచన చేశాం. వాక్యం ఏది, వాళ్ళ వాక్యం ఇవ్వాల, జస్ట్ మనం చెప్పుకుంటాం అనమాట. ఏం చెప్పుకుంటాం? తదా రాజా దుర్యోధన వ్యూఢం పాండవానీకం దృష్ట్వా ఆచార్యం ఉపసంగమ్య వచనం అబ్రవీత్. ఎంత క్లియర్ గా ఉందో చూడండి ఇప్పుడు. కదా అప్పుడు రాజా దుర్యోధన, రాజైనటువంటి దుర్యోధనుడు వ్యూఢం పాండవానీకం దృష్ట్వా, వ్యూహాత్మకంగా ఉన్నటువంటి పాండవ సైన్యమును చూసి ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యుని సమీపించి వచనం అబ్రవీత్, ఈ మాటను చెప్పాడు. ఇది అన్వయ క్రమము. క్వశ్చన్ రూపంలో మనం ఇందాక నుంచి వేసింది అన్వయ రచన. అంటే శ్లోకము అనగానే ఫస్ట్ పదవి భాగము, తర్వాత అన్వయ రచన, దాని ద్వారా అన్వయ క్రమం వస్తుంది, తర్వాత తాత్పర్యం వస్తుంది. ఓకే, ఇవన్నీ దాంట్లో ఉండేటటువంటి మీకు పరిచయాలు చెప్పారు కదా, ఇలా 4 భాగాలు ఉంటాయని చెప్పారు, గుర్తుంటే మీకు. వాళ్ళు డైరెక్ట్ గా అన్వయ క్రమం, ప్రతిపదార్థం, మధ్యలో ప్రతిపదార్థం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతిపదార్థం కాదు కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా అన్వయ రచన మీద కాబట్టి ఇలా ఉంది. ఇంతవరకు అర్థమైందా అండి? ఇవాళ చెప్పింది ఫస్ట్ శ్లోకం కాబట్టి అడుగుతున్నా. క్లియరా మేడం? ఈ సెంటెన్స్ ఇప్పుడు ఒక ఆర్డర్ లో చెప్పారు కదండి, అది ఒకసారి చెప్పరండి, రాసుకుంటాను. తప్పకుండా చెప్తాను. అది ఎలా చెప్తే వస్తుంది? అచ్చా, మీకు క్రియాపదం ఇక్కడ ఇవ్వలేదు కదా మీకు? లేదండి, నేను చెప్తా వస్తుంది. ఓహో, దీంట్లో ఇంతవరకే ఆపారు. కోవిదాలో కావచ్చు. రాసుకోండి. తదా రాజా దుర్యోధన. మేడం కొంచెం స్లోగా చెప్పండి. తథా రాజా, తథా కాదు, దుర్యోధన. తదా రాజా దుర్యోధన వ్యూఢం పాండవానీకం దృష్ట్వా పాండవానీకం ఆచార్యం ఉపసంగమ్య, ఆచార్యం ఉపసంగమ్య వచనం అబ్రవీత్. ఒక్క నిమిషం. రాసుకున్నారు కదండి? తదా రాజా దుర్యోధన వ్యూఢం పాండవానీకం దృష్ట్వా ఆచార్యం ఉపసంగమ్య వచనం అబ్రవీత్. ఇది ఫస్ట్ శ్లోకం. క్లియర్ కదా? క్లియర్ అండి మేడం, థ్యాంక్ యూ. రెండవ శ్లోకం
పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఇక్కడ మీకు ఒక పదానికి సినోనిమ్స్ తెలుస్తూ ఉంటాయి, లింగ భేదాలతోటి సేమ్ అర్థాలతోటి ఉండే పదాలు తెలుస్తూ ఉంటాయి. ఇది అబ్జర్వేషన్, ఎంతవరకు మీరు గ్రహించగలుగుతారు అనేది ఎవరి కెపాసిటీ బట్టి ఉంటుంది. ఫస్ట్ పద విభాగం. పశ్య ఏతాం, పశ్యైతాం సంధులు గుర్తొస్తున్నాయి కదా. పశ్య ఏతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓకే, దీంట్లో ఇప్పుడు ఒక్కచోటే ఉంది కాబట్టి దానికి స్ప్లిట్, తర్వాత ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుందాం. పశ్య మధ్యమ పురుష క్రియాపదం చూడు, ఏతాం దీనిని, పాండుపుత్రాణం పాండుపుత్రుల యొక్క, ఓకే, ఆచార్య ఓ గురువు గారు, మహతీం గొప్పదైనటువంటి, చమూం సేనను, వ్యూఢాం వ్యూహరచన గావించబడినటువంటి, ద్రుపదపుత్రేణ ద్రుపద కుమారుని చేత, తవ నీ యొక్క, శిష్యేణ శిష్యునితో, ధీమత బుద్ధిమంతుని చేత. యాక్చువల్ గా చెప్పాలంటే ఏం చెప్తున్నాడు ఆయన? వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళి, చూసారా ఇక్కడ పశ్య అని మధ్యమ పురుషుతోనే సంబోధించాడు. గురువైనా కూడా దాంట్లో తప్పు లేదు. సంస్కృతంలో త్వం మండంలో గురువునైనా కూడా తప్పేమీ లేదు అక్కడ. ఓకే, గ్రామటికల్ గా ఇట్ ఈస్ కరెక్ట్. మనమే ఏంటంటే కొంచెం ఏమో ఎబ్బెట్టుగా మనకు అనిపిస్తుంది, ఏకవచన ప్రయోగం అన్నట్లుగా మనం భవాననో ఇంకోటి బహువచనంలోనో మాట్లాడుతూ ఉంటాం. సో పశ్య, ఇది రాసింది మనం, మీరు నేను కాదు కదా, ఇది రాసింది కాబట్టి అప్పటి నుంచి ఉంది, ఎవరో మామూలుగా రాసిన వాళ్ళు కాదు ఇది, ఈ రచయితలు. సో పశ్య ఏతాం ఏం చెప్తున్నారు? గురువుగారి దగ్గర మామూలుగా చెప్పేస్తా వాక్యం నేను. గురువర్య, ఆచార్య అంటే గురువర్య, పాండుపుత్రుల యొక్క ఈ గొప్ప సేనని చూడు. అది కూడా ఎలా చెప్పాడా? పాండుపుత్రుల యొక్క గొప్ప సేన గురించి చెప్పుకొచ్చాడు. ఇక ద్రుపదపుత్రునిచే వ్యూహరచన గావించబడిన, మళ్ళీ ఆ ద్రుపదపుత్రుడు ఎట్లాంటి వాడు? బుద్ధిమంతుడైనటువంటి, నీ శిష్యుడైనటువంటి ద్రుపదపుత్రుని చేత వ్యూహరచన గావించబడినటువంటి పాండవ సైన్యమును చూడు అని చెప్పాడు. చూడు అని చెప్పాడు. ఓకే, ఇది తాత్పర్యం. ఓకే, గురువర్య నీ శిష్యుడైన బుద్ధిమంతుడైనటువంటి ద్రుపదపుత్రుని చేత, అంటే ఎవరు ద్రుపదపుత్రుడు అంటే దుష్టద్యుమ్నుడు చేత వ్యూహరంచన గావించబడినటువంటి పాండవుల యొక్క ఈ గొప్ప సేనను చూడు. ఈ విశాలమైన, మహతీం అంటే విశాలమైన అవ్వచ్చు, గొప్పది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సేనను చూడు అని చెప్పాడు. ఓకే, గురువర్య అని ఆచార్య అని సంబోధన వచ్చింది. రైట్, ఎప్పుడైతే, ఇది కొత్త పాయింట్, మళ్ళీ ఇప్పుడు అన్వయ రచనలో కొత్త పాయింట్ ఇది. ఎప్పుడైతే సంబోధన వస్తుందో క్రియాపదం, మనం ఇప్పటివరకు తెలుసుకుంది ఏంటి? క్రియాపదం ఐడెంటిఫై చేసుకోవాలి, అక్కడి నుంచి పట్టుకుని రాసుకోవాలి. సంబోధన ఎప్పుడైతే వస్తుందో అన్వయ రచన స్టార్ట్ చేసే ముందు, అంటే క్రియాపదం రాసే ముందరే దాన్ని సంబోధన రాసేసేయాలి. ఆచార్య అనేది రాసేసేయాలి. దానికి క్వశ్చన్ ఉండదు. కాబట్టి ఆచార్య అని రాసేసి అక్కడి నుంచి మామూలుగా మనం మొదలు పెట్టుకో. అయితే ఇప్పుడు దీంట్లో మన ప్రాక్టీస్ ఏంటి? ఇప్పుడు క్రియాపదం ఐడెంటిఫై చేశాము, పశ్య మధ్యమ పురుష క్రియాపదం, అది పశ్య చూడు అని చెప్పడం. నేనేమన్నాను? క్రియాపదం అంటే ఏ లకారంలో అయినా ఉండొచ్చు. ఇట్స్ నాట్, ఏ లకారం అయినా ఉండొచ్చు, ఏ పురుషలో అయినా ఉండొచ్చు, ఏ వచనంలో అయినా ఉండొచ్చు, బట్ లకార రూపం అయి ఉండాలి. సో పశ్య మధ్యమ పురుష, లోట్ లకారంలో మధ్యమ పురుష ఏకవచన క్రియాపదం. సో క్రియాపదం తర్వాత ముందు మిగతా వాటన్నిటికీ విభక్తి పెట్టాలి కదా, విభక్తి ప్రకారం డివైడ్ చేసుకోవాలి కదా. ఏతాం స్త్రీలింగం ద్వితీయ విభక్తి ఏకవచనం, స్త్రీలింగంలో ఉంది అది, ద్వితీయ విభక్తి ఏకవచనం. పాండుపుత్రాణం షష్ఠీ బహువచనం, పుంలింగం షష్ఠీ బహువచనం. ఆచార్య అంటే ఇది కాబట్టి వదిలేసేయండి. మహతీం కూడా మళ్ళీ ద్వితీయ, స్త్రీలింగంలో ద్వితీయ విభక్తి ఏకవచనం.
చమూము, చము శబ్దం. ఇప్పుడు ఏం తెలుసుకోవాలి అంటే దీంట్లో అబ్జర్వేషన్, చము అనే శబ్దము స్త్రీలింగ శబ్దము అని తెలుసుకోవాలి. వధు శబ్దంలా వస్తుంది, చము అనే శబ్దం స్త్రీలింగ శబ్దము అని తెలుసుకోవాలి. ఎలా తెలిసిందండి స్త్రీలింగం అని అంటే మహతీము ఏతాము అని స్త్రీలింగంలో రాశారు కదా. సో దాన్ని బట్టి మనకి, లేకపోతే మనకి చము అంటే తెలియదు అనుకోండి, ఏదో డిక్షనరీ వెతుక్కోవాలి. వెతుక్కోకపోయినా ఇలాంటి అబ్జర్వేషన్ ద్వారా చము అంటే మనకి ఇది శబ్దం స్త్రీలింగ శబ్దము అని తెలియాలి. ఓకే, సో చమూము, మహతీము, చమూము, వ్యూఢాము, ఇవన్నీ కూడా ఏతాము, మహతీము, చమూము, వ్యూఢాం, ఈ 4 కూడా ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంటాయి, అన్ని స్త్రీలింగ పదాలు. నెక్స్ట్ ది ద్రుపద పుత్రేణ, తెలుసు కదా, తృతీయ విభక్తి ఏకవచనం. తవ షష్ఠీ ఏకవచనం. శిష్యేణ తృతీయ ఏకవచనం. ధీమత, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ధీమాన్, శ్రీమాన్, భవాన్, వీటిలో తృతీయ విభక్తి ఏమొస్తుంది? భవత అని వస్తుంది. సో ధీమత అక్కడి నుంచి వచ్చింది తృతీయ విభక్తి. ధీమత అంటే బుద్ధిమంతుడైనటువంటి. విశేషణ పదాలు కూడా ఎన్ని వచ్చాయి చూడండి. ఇక్కడ ఏ లింగాలో తెలుస్తాయి, ఏ వచనాలో తెలుస్తాయి, విభక్తులు తెలుస్తాయి, విశేష భావం ప్రకారంగా ఎలా రూపాలు వస్తున్నాయో తెలుస్తాయి. ఓకే, సో ఇవి మనకు అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నట్లుగా క్రియాపదం ఆచార్య ఫస్ట్ రాసాము. నెక్స్ట్ క్రియాపదం ఐడెంటిఫై చేసాము, పశ్య అని రాసాము. ఇది మధ్యమ పురుష క్రియాపదం అని చెప్పి తెలుసుకున్నాము. సో త్వం అని ఎక్కడా వాళ్ళు మెన్షన్ చెయ్యలే. యాక్చువల్గా మధ్యమ పురుష క్రియాపదం వస్తే కర్తృపదం కంపల్సరీ త్వమ్మే ఉంటుంది, అంటే ఏకవచనం వస్తే త్వమ్మే కర్తృపదము. కానీ అక్కడ ఇవ్వలేదు వాళ్ళు. అప్పుడు ఏం చేయాలి? అధ్యాహారం చేసుకోవాలి. త్వం అనే దాన్ని అధ్యాహారం చేసుకోవాలి. కాబట్టి పశ్య క్రియాపదం కహ పశ్య అని క్వశ్చన్ వస్తే వచ్చేది త్వం, అది లేదు కాబట్టి బ్రాకెట్ లో రాసుకుంటాం దాన్ని. త్వం అనేది బ్రాకెట్ లో వాళ్ళు ఇవ్వలేదు అక్కడ, బట్ ఉన్నట్టుగానే ఇదనమాట. సో కహ పశ్య యాక్చువల్గా అది రాయాలి, కహ పశ్య అని రాసి త్వం అని రాసి బ్రాకెట్ పెట్టాలి. త్వం అనేది బ్రాకెట్స్ లో పెట్టాలి యాక్చువల్గా అయితే. ఓకే, ఇప్పుడు ఏం చూడమని చెప్తున్నాడు? చూడు అన్నాడు. ఏం చూడమన్నాడు ఆయన? మెయిన్ గా చూడమని చెప్పింది ఏమిటి? దేన్ని చూడమన్నాడు? సైన్యాన్ని చూడమన్నాడు ఆయన. ఈ సైన్యం ఎలాంటిది, ఎవరిది, ఇవన్నీ తర్వాత విషయాలు. ముందు చూడమన్నది మాత్రం ఏంటి? సైన్యాన్ని చూడమన్నారు. కాబట్టి ఏం చూడాలి అంటే చమూమ్, అది స్త్రీలింగ పదం అవుతోంది. సో కామ పశ్య ఇది రాయాలి. దేనిని చూడమన్నాడో రాయాలి, దేనిని చూడాలి. కామ పశ్య చమూము పశ్య. ఇప్పుడు ఈ చమూముకి విశేషణ పదాలు వచ్చాయి, బోల్డ్. ఏమేమి వచ్చాయి? ఏతాం, మహతీం, వ్యూఢాం. ఈ వ్యూఢాం పక్కన పెట్టి మిగతావి రాసుకోవాలి ముందు. సో కీదృశీం చమూం అన్నారు. కీదృశీ శబ్దం స్త్రీలింగం రావాలి కదా, చము అంటే స్త్రీలింగం అనుకున్నాం కదా. సో కీదృశీం చమూం ద్వితీయాలో చెప్పాలి, అది ద్వితీయాలో ఉంది. సో కాం పశ్య అన్నాం, చమూం అని వచ్చింది. ఎప్పుడైతే అది చెప్పామో స్త్రీలింగంలో ఉంది కాబట్టి కీదృశ శబ్దానికి స్త్రీలింగంలో ద్వితీయ విభక్తి ఏమిటనేది రాసుకోవాలి. సో కీదృశీం చమూం రాసుకోండి. ఫస్ట్ ఏతాం, ఈ అని చెప్పుకోవడం. నెక్స్ట్ మహతీం ఉంది కాబట్టి పునః కీదృశీం అని రాయాలి, మహతీం అని రాసుకోవాలి. ఓకే, మహతీం రాసేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఉంది, వ్యూఢాం అనేది కూడా ఉంది కాబట్టి పునః కీదృశీం, ఎన్నిసార్లు ఎన్ని విశేషణాలు ఉంటే అన్ని పునఃలు వస్తాయి. సో పునః కీదృశీం వ్యూఢాం, అక్కడ వరకు బానే ఉంది. ఫస్ట్ ఈ గొప్ప సైన్యమును చూడు అని చివరికి ఏం చెప్తుంది? వ్యూహరచన గావించబడిన అన్నాం. అప్పుడు ఇంకో క్వశ్చన్, వ్యూహరచన అంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఈ సైన్యం ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో వ్యూఢాం అనగానే వ్యూహరచన గావించబడిన అయిపోయింది అక్కడికి. కేన వ్యూఢాం, అక్కడ ఏం చెప్పారు? ద్రుపద పుత్రుడి చోత వ్యూహరచన గావించబడినది అని చెప్పారు. కాబట్టి పుత్రేణ అని వచ్చింది కాబట్టి కేన వ్యూఢాం, ద్రుపద పుత్రేణ అన్నాం. అక్కడతో ఆగిందా? ద్రుపద పుత్రుడితో అక్కడతో ఆగిందా? ఈ ద్రుపద పుత్రుడు బుద్ధిమంతుడు, నీ శిష్యుడు అని చెప్తున్నాం కదా. శిష్యేణ ఉంది, ధీమత, రెండు ఉన్నాయి విశేషణాలు ఆయనకి మళ్ళీ అక్కడ. సో కీదృశేన ద్రుపద పుత్రేణ నెక్స్ట్ క్వశ్చన్ రావాలి. ద్రుపద పుత్రేణ దృష్టద్యుమ్నుడికి ఇప్పుడు 2 విశేషణాలు చెప్పారండి. నీ శిష్యుడు బుద్ధిమంతుడు అయిన ద్రుపద పుత్రుని చేత వ్యూహరంచన గావించబడిన అన్నారు.
సో సైన్యానికి చెప్పేశాం, మీ శిష్యుడు బుద్ధిమంతుడు అయిన ద్రుపదపుత్రుని చేత వ్యూహరచన గావించబడిన ఈ గొప్ప సైన్యమును అన్నారు. కాబట్టి ఈ గొప్ప సైన్యంకి చెప్పేశాం, వ్యూహరచన గావించబడిన చెప్పాం. ఎవరి చేత గావించబడింది? కేన వ్యూఢాం ద్రుపదపుత్రేణ వ్యూఢాం. ఈ ద్రుపదపుత్రునికి ఏమున్నాయి? బుద్ధిమంతుడైన అనేది ఒకటి ఉంది, శిష్యుడైన అనేది ఒకటి వచ్చింది. సో ఫస్ట్ కీదృశేన కీదృశ శబ్దానికి ఇప్పుడు తృతీయత పెట్టాలి. ఎందుకు? తృతీయ విభక్తిలో ఉంది కాబట్టి విశేషణం. ధీమత అని తృతీయ ఉంది కాబట్టి కీదృశేన విశేష భావం వస్తుంది. అక్కడేం పైన ఏం చెప్పాము? పునః కీదృశం కీదృశీం అని చెప్పాము. ఎందుకు? అక్కడ విశేష భావమే. ఇక్కడ పుత్రేణ పుంలింగంలో ఉంది, తృతీయాలో ఉంది కాబట్టి కీదృశేన త్రిపద పుత్రేణ అంటే ఫస్ట్ రాయాల్సింది తవ శిష్యేణ ముందే వచ్చినా కూడా శ్లోకంలో ధీమత రాసుకుంటే బెస్ట్. ధీమత దానికి ఇంకా దేంతో నువ్వు లింక్ లేదు ఆ పదానికి, కాబట్టి ధీమత బుద్ధిమంతుడైనటువంటి. శిష్యేణ ఉంది, ఇంకా ఇంకొక తృతీయ విభక్తి పదం ఉంది, అది కూడా విశేషణమే ధృష్టద్యుమ్నుడికి, కాబట్టి పునః కీదృశేన అని రాయాలి. పునః కీదృశేన అని రాసేసరికి ఏమైంది? శిష్యేణ అని వస్తుంది. శిష్యుని చేత, శిష్యుడు అనగానే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వస్తుంది, ఎవరి శిష్యుడు అని వస్తుంది కదా. సో శిష్యేణ రాశాక ఎవరి శిష్యుడు కస్య శిష్యేణ అని వస్తుంది. కస్య శిష్యేణ అని వస్తే ఏమైంది? అక్కడ తవ అనేది ఉంది, మీ యొక్క శిష్యుడు అని చెప్తున్నారు. సో కస్య శిష్యేణ తవ శిష్యేణ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సైన్యం అంతా ఎవరిది? అసలు ఎవరికి సంబంధించింది? పాండుపుత్రాణం అని ఉంది, రైట్. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఏం రావాలి? కేశాం అని రావాలి. కేశాం షష్ఠి బహువచనం పుంలింగం కాబట్టి కేశాం చమూం పాండుపుత్రాణం. ఇది చివరికి చెప్పారు ఏంటండి అంటే దేనికి దానికి లింక్ పెట్టుకుంటే ఎక్కడ లింక్ మిస్ అవ్వట్లా. సో ఇది చివరికి రాసినా తప్పేం లేదు. లేదండి మేము చమూం దగ్గర రాసేస్తాము అనుకునేట్టయితే అక్కడే రాసుకుంటూ రావచ్చు. ఓకే, ఫస్టే కామ్ ఏమిటంటే కామ్ పశ్య చమూం పశ్య అన్నప్పుడే ఎవరి సైన్యము అని చెప్పుకోవచ్చు. అక్కడే కేశాం చమూం పాండుపుత్రాణం అక్కడ రాయొచ్చు. లేదు ఆ చమూకి విశేషణాలన్నీ రాసేసిన తర్వాత రాసుకోవచ్చు. సో ఎయిదర్ ముందు రాయండి లేకపోతే లాస్ట్ రాయండి. మీ పుస్తకంలో ఇచ్చింది ఫాలో అవడం ఈజీ కాబట్టి కేశాం చమూం ముందు రాసు. ఎలా వచ్చింది అన్వయం? ఎలా వచ్చింది? పశ్య ఆచార్య ఫస్ట్ సంబోధన, పశ్య క్రియాపదం, కహ పశ్య త్వం పశ్య అధ్యాహారం. ఓకే, కాం పశ్య చమూం పశ్య కేశాం చమూం పాండుపుత్రాణం చమూం కీదృశీం చమూం ఎటువంటి సైన్యము? ఏతాం పునః కీదృశీం మహతీం పునః కీదృశీం వ్యూఢాం. నెక్స్ట్ వెంటనే దానికి లింక్ క్వశ్చన్ ఇంకోటి ఉంది, కేన వ్యూఢాం ద్రుపదపుత్రేణ. పునః కేన సారీ పునః కేన కాదు, కేన వ్యూఢాం ద్రుపదపుత్రేణ. ఈయన గారికి విశేషణాలు ఉన్నాయి. సో కీదృశేన ద్రుపదపుత్రేణ ధీమత. మళ్ళీ ఇంకోటి ఉంది, పునః కీదృశేన శిష్యేణ. ఎవడి శిష్యుడు? కస్య శిష్యేణ తవ శిష్యేణ. ఓకే, తవ శిష్యేణ. సో ఈ వాక్యం అంతా ఎలా వస్తుంది ఇప్పుడు? ఆచార్య తెలుగులో చెప్తే గురువు గారు మీ శిష్యుడైన బుద్ధిమంతుడైన ద్రుపదపుత్రునిచే వ్యూహము కావించబడిన ఈ పాండుపుత్రుల యొక్క ఈ గొప్ప సైన్యమును చూడు. ఇది తెలుగు వాక్యం. దాన్నే సంస్కృతంలో ఉన్న పదాలతోటే చెబితే ఆచార్య తవ శిష్యేణ ధీమత ద్రుపదపుత్రేణ వ్యూఢాం పాండుపుత్రాణం ఏతాం మహతీం చమూం పశ్య. ఓకే, మళ్ళీ చెప్తాను. ఆచార్య ఇది రాయక్కర్లా, మీరు మీరు ఎగ్జామ్ లో ఎక్కడ ఇది రాయక్కర్లా, బట్ ఇంట్రెస్ట్ ఉంటుందేమో, మనం రాసింది చివరికి రిజల్ట్ ఏమొచ్చిందో తెలియాలి కదా మనకి, అందుకని చెప్తున్నా. ఆచార్య కొంచెం స్లోగా చెప్పండి మేడం. ఆచార్య ఆచార్య తవ శిష్యేణ ధీమత
ధీమత ద్రుపద పుత్రేణ నంబర్లు వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఆ పద్ధతి మీద ద్రుపద పుత్రేణ వ్యూఢాం వ్యూఢాం పాండుపుత్రాణం ఏతాం ఏతాం మహతీం చమూం పశ్య. ఓకే, ఓకేనా? And I delete what. Just going to investigate. ఓకే, క్లియర్? మూడో శ్లోకం కూడా చెప్పనా? చెప్పించుకోగలరా? ఓకేనా? లేదంటే ఆపేనా? నాకు ప్రాబ్లం లేదు, ఆపేయమంటే ఆపేస్తాను. చాలు మేడం. చాలా అయితే పర్వాలేదు. ఈ రోజుకి చాలు మేడం. ఈ రోజుకి చాలంటే అదే నెమ్మదిగా పెంచుతాలేండి, కంగారు ఏం లేదు, నెమ్మదిగా పెంచుకుందాం. కొంచెం అలవాటు పడాలి కదా, అలవాటు అవ్వాలి కదా. గందరగోళంగా ఉంటుంది కొంచెం. సో సంగ్రాహ్య విషయాలు తీయండి ఒకసారి, అదొకటి సంగ్రాహ్య చెప్పేసుకుని అదొకటి మ్యామ్, చెప్పేసుకుని ఎగ్జామ్ లో ఈ లాస్ట్ ఏదైతే ఫైనల్ సెంటెన్స్ వస్తుందో అది రాయని అవసరం లేదు. ఓకే, ఓన్లీ మేము పద విభాగం చేయడం, ఈ క్వశ్చనింగ్ వేసి వాళ్ళు అడుగుతారు పద విభాగం కృత్వా అన్వయ రచనాం లిఖత అంటే అవి రెండే రాయాలి. పద విభాగం కృత్వా పద విభాగం అన్వయ రచనాం తాత్పర్యం చ లిఖత అంటే 3 రాయాలి. సో వాళ్ళు అడిగిన దాన్ని బట్టి అన్వయ క్రమం అయితే అడగరు. ఆ సెంటెన్స్ ఇవ్వలేదుగా, మీకు పుస్తకాలు కూడా ఇవ్వలేదు, అందుకనే అది అడగరు. రైట్, చూడండి. కరాగ్రే వసతే లక్ష్మీ కరల మధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. ఇది నేను చెప్పక్కర్లేదు అనుకుంటా, అందరికి చాలా మందికి తెలిసిన విషయం ఇది. కరాగ్రే వసతే లక్ష్మి. ఓకే, ముందర ఎక్కడ ఉంటుంది? వసతే లక్ష్మీ. మనం లక్ష్మి అనేసి ఆపేస్తూ ఉంటాం జనరల్ గా. ముందర టాప్ భాగంలో ఇక్కడ ఏముంటుంది? ఎవరు ఉంటారో లక్ష్మీదేవి ఉంటుంది. కర మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది. కర మూలే అంటే చివరి భాగంలో ఎవరు అంటే, మూలం అంటే యాక్చువల్ గా రూట్, దాని మధ్యలో ఎక్కడ ఉంటుంది? గౌరీ ఉంటుంది. స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. ఇది పొద్దున్నే లేచి చాలా మంది చేతులు చూసుకుంటారు, అప్పుడు చెప్పుకునే శ్లోకం. రెండవ శ్లోకము ఇది యూజువల్ గా కింద మనం కాలు పెట్టే ముందర కిందన లేచిన వెంటనే కాలు భూమి మీద మోసేటప్పుడు చదువుకోవాలని చెప్తారు. అయితే యూజువల్ గా ఇది ఎక్కడ వింటామంటే డాన్స్ స్టార్ట్ చేసే ముందర చేస్తారు. ఇది ఈ శ్లోకం కూడా చెప్తారు. అంటే భూమాతను అడుగులు వేస్తూ ఉంటారు కదా గట్టిగా, అందుకని చెప్పి క్షమించమని ముందు ప్రార్థన చేస్తారు. సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. సముద్ర వసనే, సముద్రమే వసనం అంటే వస్త్రం, సముద్రమే వస్త్రంగా కలిగినటువంటి దేవి అంటే సంబోధన, ఓ దేవి. పర్వత స్తన మండలే, నీ స్తన భాగం పర్వతంతో సమానమైనటువంటి స్తన భాగం కలిగిన ఆ మండలే అంటే కలిగినటువంటి దానా అని, అది కూడా సంబోధనే. విష్ణు పత్ని, ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నారు? లక్ష్మీదేవి గురించి చెప్తున్నారు. విష్ణు పత్ని భూదేవి కూడా శ్రీ భూదేవులు అంటారు కదా, భూదేవి. విష్ణు పత్ని నమస్తుభ్యం, ఓ విష్ణు పత్ని నీకు నమస్కారము. ఎందుకు చెప్తున్నాము ఇది? మే పాదస్పర్శం క్షమస్వ, నా పాదముల యొక్క స్పర్శను క్షమించు, నీ మీద కాలు మోపుతున్నానమ్మా, నన్ను క్షమించు అని చెప్పి అడగటం. ఓకే, ఆ కిందన కైలాస సరోవరం ఎక్కడ ఉంది, మానస సరోవరం ఎక్కడ ఉంది, కైలాసం, ఇవన్నీ ఎవరు అడగరండి. అవి ఊరికే మీరు జస్ట్ మీ నాలెడ్జ్ కోసం తప్ప అవేమి ఎగ్జామ్స్ లో అడగరు, కాబట్టి అవి నేను చెప్పట్లేదు. సో ఇక్కడికి మే మమ మే ఉంది, మహ్యం మే ఉంది, 2 ఉన్నాయి. మాం మే ఉంది, మాం ద్వితీయ విభక్తికి మే రాయొచ్చు, మహ్యం చతుర్థికి మే అని కూడా రాయొచ్చు, మమ షష్ఠికి కూడా మే రాయొచ్చు. ఇక్కడ షష్ఠి మమ పాదస్పర్శం అన్నట్టుగా మే పాదస్పర్శం. ఇంకొకటి మేడం, పాదస్పర్శం అన్న దగ్గర మనం మామూలుగా నిద్ర లేచి మంచం నుంచి కాలు పెట్టేటప్పుడు చెప్తాము, కానీ నాట్యంలో పాదఘాతనం అని ఇంకో శ్లోకం నేర్పించారు. ఇంకోటి కూడా ఉంటుంది, బట్ ఇది కూడా ఉంటుంది, ఇది కూడా ఈ శ్లోకం కూడా చెప్తారు. ఉంటాయి, నెంబర్ ఆఫ్ శ్లోకాలు చాలా ఉండొచ్చు కదా. సో అదండి, సెకండ్ లెసన్ కూడా 3 వంతులు ఆల్మోస్ట్ అయింది. నెక్స్ట్ క్లాస్ లో ఆ ఎక్సర్సైజ్ పార్ట్ చేసుకుంటూ ఇది కంప్లీట్ చేద్దాం, లెసన్ అయిపోతుంది. సో మల్లీశ్వరి గారు టైం ఎక్కువ లేదు, పాడేసేయండి ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం.
మల్లీశ్వరి గారు అన్మ్యూట్ చేసుకోవాలి. ఏకతా మంత్ర యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివైత్యోచన్ యం వైష్ణవా విష్ణురుతిస్తువంతి బుద్ధస్తథార్హన్నిధి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః సాక్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాः మహోదయ. ధన్యవాదాः మహోదయ. సోమవారం క్లాస్ ధన్యవాదాः. ధన్యవాదాలు మహోదయే. ధన్యవాదాः మహోదయే. ధన్యవాదాలు. శుభ సాయంత్రం.